హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఇవాళ ఒక మాఫియా హీరో డ్రామా తీసుకొచ్చాను. ఈ డ్రామాలో మాఫియా అయిన హీరో ఇన్నోసెంట్ అయిన ఒక విలేజ్ డాక్టర్ ప్రేమలో పడిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడాలి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షూని చూపిస్తారు. వర్క్ అయిపోవడంతో క్లినిక్ కి లాక్ చేస్తూ మనకి చెప్తుంది, నేను ఒక స్మాల్ టౌన్ డాక్టర్ ని. నా బాయ్ ఫ్రెండ్ హైయర్ స్టడీస్ కి హెల్ప్ చేశాను. ఇప్పుడు అతని గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇదే సిటీలో ఒక ఇల్లు కూడా తీసుకున్నాడు. అందుకే అతనికి సర్ప్రైజ్ ఇస్తూ ఈ రోజు కలవడానికి సిటీకి వెళ్తున్నాను అని హ్యాపీగా అతని గురించి ఆలోచిస్తూ బస్ ఎక్కుతుంది. తన ప్లేస్ లో తను కూర్చుంటే అదే బస్ లో ఇంకో పక్క హీరో సాంగ్ సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. అతనికి ఒంటి నిండా చాలా దెబ్బలు తగులుంటాయి. కొద్దిసేపటికి కొంతమంది గుండెల బస్ ని ఆపేస్తారు. లోపలికొచ్చి ఎవరో ఒక పర్సన్ ని వెతుకుతుంటారు. వాళ్ళని చూసిన సాంగ్ టెన్షన్ తో షూ దగ్గరకు వచ్చి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని ఆమె భుజంపై తల పెట్టి పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. ఆ గుండెలు ఒక్కొక్కలను వెతుకుతూ ఆమె దగ్గరకు వచ్చి, వీడు నీ బాయ్ ఫ్రెండా? అయితే ఏది ముఖం చూపించు అని అడుగుతారు. షూ ఏమో అతనికి అస్సలు ఒంట్లో బాలేదు అని చెప్తే ఆ రౌడీ అతని బాడీ పైన ఉన్న ర్యాషెస్ చూసి, వీడికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని టెన్షన్ పడుతూ అడిగితే షూ, అవునండి అతనికి గత్తర్ రోగం వచ్చింది అని చెప్పడమే ఆలస్యం. వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతారు, ఎక్కడ పాకుతుందేమో అని. వాళ్ళు వెళ్లిపోయాక సాంగ్ అతని మెడపై ఉన్న ర్యాషెస్ చూసి ఆమెతో సీరియస్ గా అడుగుతాడు, ఏం చేసావు నువ్వు నన్ను అని అంటే ఆమె, ఏం చేయలేదులే, ర్యాషెస్ వచ్చే పౌడర్ చల్లాను వాళ్ళని నమ్మించడానికి అని అంటుంది. అతను కూడా స్పృహ తప్పి ఆమె భుజం పైన పడతాడు. ఆమె స్టాప్ రావడంతో అతను అక్కడే వదిలేసి వెళ్లిపోబోతుంది. బట్ డ్రైవర్ మాత్రం, మేడం మీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళండి అని చెప్పడంతో సూ తప్పక అతన్ని మోసుకెళ్లాల్సి వస్తుంది. చాలా కష్టపడి ఒక రిక్షాలో కూర్చోబెట్టి సిటీలోకి తీసుకొచ్చి, చి నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చి ఎక్కడ ఇరుక్కున్నాను రా దేవుడా, వీని చూసుకోవడానికి నా బాయ్ ఫ్రెండ్ ని పిలిపిస్తానులే అని లోపలికి వెళ్ళిపోతుంది. అది విన్న మనోడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ఓ ఈమెకి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా అని ఇందాక డ్రైవర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మేడం మీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళండి అని చెప్పుంటాడు కదా, అది గుర్తు తెచ్చుకొని, వాట్ ఏ షేమ్ తనకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అనుకోలేదు అని ఒక డల్ ఫేస్ పెడతాడు. ఇక్కడేమో షూ చాలా ఎక్సైట్ అవుతూ బాయ్ ఫ్రెండ్ గారి ఇంటికి వస్తుంది. డోర్ నాక్ చేయగానే ఆ ఫెంగాడు తలుపు తీసి ఆమెను చూసి షాక్ అయి లోపలికి వస్తుంటే వెనక్కి తోసేస్తాడు. అంతలోనే లోపల నుంచి నియాన్ అనే అమ్మాయి వస్తుంది. బేబీ ఎవరొచ్చారు అని పిలిస్తే పాపం ఆమె షాక్ అయ్యి, ఈమె ఇప్పుడు నిన్నేమని పిలిచింది అని పెంగ్ ని గట్టిగా నిలదీస్తుంది. వాడు టెన్షన్ తో నియాన్ తో, ఈమె షూ నా కాలేజ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్తాడు. నియానేమో షూతో, ఓ నువ్వా అమ్మాయివి, అయితే నిన్ను పరిచయం చేసుకోవాల్సిందే, నేను పెంగ్ ఫియాన్సీని అని చెప్తుంది. షూ షాక్ అయ్యి లోపల ఒక బేబీ కూడా ఉండడంతో, అంటే నువ్వు ఇక్కడ ఒక ఫ్యామిలీని అరేంజ్ చేసావా, నీకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారా అని నిలదీయగానే అతను భయపడుతూ అవును అని అంటే షూకి పిచ్చ కోపం వచ్చి వాని వెనక్కి తోసేసి, నీకెంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేస్తావు అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఈ నియాన్ మధ్యలో దూరి పొగరుతో, ఏంటి నోరు లెగుస్తుంది, నువ్వొక మామూలు పల్లెటూరు దానివి, మా డాడ్ ఎవరో తెలుసా, నువ్వు ఈ సిటీలో సాంగ్ మింగ్ అనే పేరు విన్నావా, అతను చాలా గొప్పోడు, మా డాడీ అతని ఫ్యాక్టరీలో డెప్యూటీ డైరెక్టర్, కొన్ని రోజుల్లో నా హస్బెండ్ ని కూడా అతని దగ్గర సెటిల్ చేయిస్తాను అని వయ్యారాలు పడుతూ చెప్తుంటే షూకి పిచ్చ కోపం వచ్చి వాడి దవడ బీకుతుంది. నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు, పైసా పైసా దాచి నీ 4 years కాలేజ్ ఫీజులు కట్టాను అని అతనితో గడిపిన మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని, నా డబ్బులు ఇప్పుడే నాకు తిరిగిచ్చేయి అని అరుస్తుంది. ఏనియాన్ మధ్యలో దూరి, నువ్వు నీకిష్టమై డబ్బులు ఇచ్చావు, ఇప్పుడు డబ్బులు కావాలని అడుగుతున్నావా, అస్సలు జరగదు అని ఈమె మీద విరుచుకు పడుతుంటే షూ కూడా, ఇవ్వవా అయితే నేను సాంగ్ గ్రూప్ కెళ్ళి నువ్వొక చీటర్ అని, ఆడవాళ్ళని మోసం చేసి డబ్బులు వసూలు చేస్తావని అందరికి చెప్తాను అని వార్నింగ్ ఇస్తే వాడు భయపడి, ప్లీజ్ ఈమె నిజంగానే చెప్పేస్తుంది, లోపల నుంచి తెచ్చి డబ్బులు ఇచ్చేయి అని నియాన్ కి చెప్పడంతో అది ఇష్టం లేకపోయినా కూడా పెంగ్ పై అరుస్తూ లోపలికెళ్లి డబ్బులు పెంగ్ ఇస్తాడు. ఈ పెంగర్ ఓవర్ యాక్షన్ కు చేతులు పెట్టొచ్చు కదా, షూ మొక్కాన్ని ఇసిరేసి తీసుకొని డబ్బులు అని వెళ్లిపోతాడు. పాపం షూ లిటరలీ చాలా బ్రేక్ డౌన్ అవుతుంది. వాడిని 4 ఏళ్ల నుంచి దున్నపోతుల మేపింది మొత్తం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ప్రెసెంట్ లో కూడా ఆ విధవకి డంప్లింగ్స్ అంటే ఇష్టం అని చెప్పి చేతులారా చేసుకొని తీసుకొస్తే వాడు ఇలా చేసేసరికి అవి ఒక్కొక్కటి తింటూ ఏడుస్తూ ఉంటే ఎదురుగా ఉన్న మనోడు యాటిట్యూడ్ తో ఆమె వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చి, ఏంటి బాయ్ ఫ్రెండ్ అప్పుడే డంప్ చేశాడా అని అంటే ఆమె లేచి, నువ్వు ఇక లేచావు కదా అయితే నడుచుకుంటూ వెళ్ళిపో అని అంటే సాంగ్ ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, వాడొక్కడు డంప్ చేస్తే ఇలా కూర్చుని ఏడుస్తావా, ప్రపంచంలో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు నీ మనసు గెలుచుకోవడానికి అని చెప్తూ అతని దెబ్బ దగ్గర బాగా బ్లీడింగ్ కావడంతో నొప్పి అని సౌండ్ చేస్తాడు. అది చూసి ఆమె, నీకు చాలా రక్తం పోతుంది అని షాక్ అవుతుంటే సాంగ్, ఓ దెబ్బ తగిలిందని రియలైజ్ అయ్యావా, కాసేపు ఇలానే నన్ను అతుక్కుపోయి ఉంటే ఈ బ్లీడింగ్ ఎక్కువై చచ్చిపోవచ్చు కూడా అనగానే ఆమె ఇమ్మీడియట్ గా అతని ఒళ్ళో నుంచి లేస్తుంది. అతన్ని అప్పగించడానికి ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామని డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మనోడు, వాళ్ళందరూ నా చావుని కోరుకుంటున్నారు, నేను ఇప్పుడు హాస్పిటల్ కూడా పోలేను అని అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో షూ అతని ఫేస్ ని కవర్ చేసుకుంటూ రిక్షాలో ఒక హోటల్
హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. రూమ్ కెళ్ళగానే ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సాంగ్ షర్ట్ తీస్తుంది. అతని షర్ట్లెస్ బాడీ చూసి ఆమె లిటరల్ గా ఇంప్రెస్ అయిపోతుంది. ఇది చాలా ఫైన్ బాడీ లాగా ఉంది అని అనుకుంటూ కత్తిపోటును చూసి నిన్నెవరైనా కత్తితో పొడిచారా అని అడిగితే సాంగ్ అవును అంటే ఆమె ఇమ్మీడియట్ గా స్పిరిట్ ఇంకా ఏవేవో మెడిసిన్స్ తీసుకుని అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ కూడా వేసేస్తుంది. సాంగ్ కి డౌట్ వచ్చి నువ్వు డాక్టరా అని అడిగితే అవును ఒక పల్లెటూరులో వర్క్ చేస్తూ ఉంటాను అని చెప్పి అతన్ని పడుకోబెడుతుంది. ఈ బ్యాండేజ్ చేసే ప్రాసెస్ లో వీళ్ళిద్దరు చాలా కొంచెం దగ్గర అయిపోతారు. అయిపోయిన ప్రతి మూమెంట్ లో కొంచెం నర్వస్ కూడా అయిపోతారు. సాంగ్ పడుకున్నాడని చూసి ఆమె అతన్ని చూస్తూ ఒకవేళ ఈ రోజు ఇతన్ని నేను కలవకపోయి ఉంటే ఏదో ఒక మూలలో కూర్చుని ఏడుస్తూ ఉండేదాన్ని అని చెప్తూ అతని పక్కనే బెడ్ మీద పడుకుంటుంది. ఆమె పడుకున్న వెంటనే సాంగ్ కళ్ళు తెరిచి ఆమె ఫేస్ ని నోస్ ని టచ్ చేస్తూ ఆప్యాయంగా చూస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షూ నిద్ర లేవగానే బెడ్ పై పడుకొని ఉంటుంది. ఆమె లేచిన టైంలోనే మనోడు టిప్ టాప్ మని రెడీ అయ్యి వచ్చి ఎల్లి నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురా నాకు చాలా ఆకలి అవుతుంది అని అంటే ఈమె కోపంతో నేనెందుకు తీసుకురావాలి నీకు హెల్ప్ చేయడమే ఎక్కువ పైగా నన్ను దోచుకోవాలని చూస్తున్నావా నిన్నటి నుంచి నీ మీద ఎంత ఖర్చు పెట్టానో తెలుసా అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే సాంగ్ ఆమె దగ్గరకు వచ్చి ఏది నీ చెయ్యి ఇవ్వు అని ఆమె చెయ్యి తీసుకొని ఒక కాస్ట్లీ రింగ్ ని తొడిగి దీన్ని అప్పుగా ఉంచుకో తర్వాత నీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను అని అంటే అతను రింగ్ ఫింగర్ కి రింగ్ తొడిగేసరికి షూ నర్వస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెళ్ళేటప్పుడు మనసులో వామ్మో ఇలాంటి గ్యాంగ్స్టర్స్ తో ఎక్కువ పెట్టుకోకూడదు అని అనుకుంటూ ఆమె స్టేని ఇంకో డేకి ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ పెంగ్ నియాన్ వస్తారు. ఆ నియాన్ అయితే షూని చూసి ఏంటే నువ్వు ఇంకా పోలేదా మళ్ళీ నా మొగుడిని విసిగించడానికి వచ్చావా అని అడిగితే షూ ఈ చెత్తగాని నీ చెత్త బుట్టలో వేసుకుని నీ దగ్గరే భద్రంగా పెట్టుకో అని ఇచ్చి పడేస్తుంటే దానికి మండుతుంది. రిసెప్షనిస్ట్ ఏమో నియాన్ తో మీకీమె తెలుసా అని అడిగితే నియాన్ అస్సలు తెలీదు ఈమె నా బాయ్ ఫ్రెండ్ ని టార్చర్ చేస్తుంది అని అంటే రిసెప్షనిస్ట్ కానీ ఈమె నిన్న రాత్రి తన బాయ్ ఫ్రెండ్ తో ఇక్కడికి వచ్చింది కదా అని చెప్పగానే ఈ నియాను ఆ పెంగు షాక్ అవుతారు. అని షూతో వెటకారంగా నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావే రాత్రికి రాత్రి కొత్త బాయ్ ఫ్రెండ్ ని బుట్టలో పడేసావా ఖచ్చితంగా వాడెవడో ముసలోడయి ఉంటాడు నేనెళ్ళి చూడాల్సిందే అని రూమ్ లోకి వెళ్ళబోతుంటే షూ భయపడి వామ్మో వాడు అసలు పెద్ద రౌడీగాడు ఇప్పుడు వీళ్ళు వాడి ముఖం చూస్తే వాడు నన్ను వదిలిపెట్టడు అని టెన్షన్ పడుతూ వీళ్ళని ఆపుతుంటే నియాన్ ఎందుకంత భయపడుతున్నావు ఈ హోల్ సిటీ అంతేకాదు నువ్వు స్టే చేస్తున్న ఈ హోటల్ కూడా మిస్టర్ సాంగ్ మింగ్ ది నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలిస్తే అతన్ని వదిలేస్తాడా అని మన హీరో గురించి ఆమెకే చెప్తూ ఫోర్స్ గా రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. షూ ఏమో డోర్ దగ్గర అడ్డుకుంటూ నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అరుస్తుంటే అక్కడే ఉన్న ఒక రిపోర్టర్ అది చూసి ఏమ్మా ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే షూకి ఒక ప్లాన్ తడుతుంది. వెంటనే ఆ రిపోర్టర్ కెమెరా ముందే పెంగ్ వైపు చూపిస్తూ మేడం కష్టపడి పైసా పైసా దాచి నీ కాలేజ్ ఫీజులు కడితే గ్రాడ్యుయేషన్ అవ్వగానే నన్ను మోసం చేస్తావా పోయి ఇక్కడ నుంచి అని అరుస్తుంటే రిపోర్టర్ వీడు నిన్ను మోసం చేస్తాడా రే చీటర్ వెదవా నీకు బుద్ధి చెప్పాల్సిందే అని లోపల నుంచి ఒకళ్ళని పిలిపించి వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. వీడు భయపడిపోయి ముఖం దాచుకుంటాడు. నియానేమో షూతో నీ దగ్గర అసలు హౌస్ హోల్డ్ సర్టిఫికెట్ లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అరుస్తుంటే పెంగ్ నియాన్ కి నచ్చ చెప్పి అక్కడి నుంచి లాక్కెళ్తాడు. రిసెప్షనిస్ట్ కూడా షూతో సర్టిఫికెట్ లేకుండా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు ఆమెకి తన పాస్ట్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా వాళ్ళ నాన్న చనిపోయే ముందు షూకి ఒక నిజం చెప్పుంటాడు. సిటీలో నీకు మీ నానమ్మ తాతయ్య ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడే నన్ను పల్లెటూరుకు తెచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్లాల్సిన అవసరం ఎప్పుడు పడలేదు కానీ నువ్వు బాగా చదువుకోవాలంటే వాళ్ళని వెతుకు అని చెప్పుంటాడు. సో అది గుర్తు తెచ్చుకొని నేను వాళ్ళని వెతికే వరకు ఇక్కడ నుంచి వెళ్ళను అని డిసైడ్ అవుతుంది. అప్పుడే సాంగ్ రూమ్ నుంచి బయటకు వస్తాడు. రావడమే మనోడు ఫుల్ అండ్ హ్యాండ్సమ్ గా స్మోక్ చేస్తూ వస్తాడు. ఆమె మాటలు విని ఏంటి నువ్వు బీజింగ్ లోనే ఉండాలనుకుంటున్నావా అయితే నన్ను కాపాడినందుకు నీ రుణం తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటాను అప్పుడు నువ్వు ఇక్కడ హాయిగా ఉండొచ్చు ఏ విధవా నిన్ను డమ్ చేయడు పైగా ఎవరి కోసం నువ్వు పైసా పైసా దాచాల్సిన అవసరం కూడా లేదు అని అంటే షూ వీడు చెప్పింది కూడా కరెక్టే నేను ఇక్కడ బీజింగ్ లో ఉండాలంటే నాకు ఒక హెల్ప్ కావాలి అని వెంటనే పెళ్లి ఒప్పుకుంటుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటూ బయటకు వస్తారు. ఆ సర్టిఫికేట్ చూస్తూ పక్కనున్న అతన్ని చూస్తూ ఈ సిటీలో రెసిడెన్షియల్ దొరకాలంటే పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అని ఆలోచిస్తూ ఆ సర్టిఫికేట్ మీద పేరు చూసి నీ పేరు సాంగ్ జిన్ కదా అని అడిగితే సాంగ్ ఒక స్మైల్ ఇచ్చి అవును అది నా నిక్ నేమ్ కానీ నా అసలు పేరు అని చెప్పబోతున్నప్పుడే సాంగ్ మనుషులు అక్కడికి వస్తారు. ఆ కార్ లో నుంచి సాంగ్ అసిస్టెంట్ దిగి రేయ్ జాగ్రత్తగా వినండి ఈ రోజు బాస్ వైఫ్ రాబోతుంది మనం ఆవిడికి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి బాస్ ఆర్డర్స్ అందరూ ఫాలో అవ్వాలి అని చెప్తుంటాడు. అతని అసిస్టెంట్ కార్ దిగి రావడం చూసి షూ భయపడుతుంది. నేను ఇతన్ని పేపర్ లో చూశాను వీళ్ళు మిస్టర్ సాంగ్ మనుషులు మన వైపే ఎందుకు వస్తున్నారు కుంపదీసి వాళ్ళు నిన్ను చేస్తూ ఇక్కడ వరకు రాలేదు కదా అని భయపడుతుంటే అసిస్టెంట్ మాత్రం స్టైల్ గా ముందుకొచ్చి నమస్కారం బాస్ అని వంగబోతాడు. ఈలోపే ఈమె భయపడిపోయి అతని చేయి పట్టుకుని పరిగెత్తికెళ్తుంది. అతనేమో రేయ్ వెళ్ళిపోండ్రా అని సైగ చేస్తాడు. అసిస్టెంట్ షాక్ కన్ఫ్యూజ్
కన్‌ఫ్యూజన్‌లో ఏంటి? ఏం జరుగుతుందిక్కడ? బాస్ వదినని తీసుకొని అలా పారిపోతున్నాడేంటి? అని చూస్తూ ఉంటే కొంచెం ముందుకెళ్ళాక షూ ఆగుతుంది. వాళ్ళేంటి మనల్ని ఫాలో కాట్లేదు అనంటే సాంగ్. "నీకీ సిటీలో మాఫియా డాన్ అయిన సాంగ్‌మింగ్ అంటే భయమా?" అని అడిగితే ఆమె, "ఆఫ్‌కోర్స్ చాలా భయం. నువ్వు వినలేదా? అతను పెద్ద డేంజరస్ గ్యాంగ్‌స్టర్ అంట" అనంటే మనోడు, "అవన్నీ రూమర్స్" అని చెప్తే ఆమె, "షూ మాట్లాడకు. వాళ్ళ పేరు మన నోట్లో నుంచి రాకూడదు. పద పద వెళ్దాం" అని తీసుకెళ్తుంటే మనోడు, "ఈమె చాలా భయస్తురాల్లాగా ఉంది. ఇప్పుడు నేనెవరో చెప్పకపోవడమే మంచిది. లేదంటే భయంతో చచ్చిపోయినా చచ్చిపోతుంది" అని ఆమెతో పాటు ఒక రెంటెడ్ హౌస్‌కొస్తాడు. "ఈ ఇల్లు రెంట్‌కి తీసుకున్నాను. చాలా చీప్‌లో దొరికింది. సిటీకి కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు" అని చెప్తుంటే సాంగ్, "నేను కదా ఇల్లును వెతకాల్సింది. నువ్వెందుకు కష్టం తీసుకున్నావ్" అనంటే ఆమె, "నువ్వు ఆల్రెడీ నాకు చాలా హెల్ప్ చేశావ్. నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండేకి హక్కునిచ్చావ్. మళ్ళీ ఇంటి కోసం నేను కష్టపెట్టలేను" అనంటే అతను సీరియస్‌గా, "షూ నువ్వు నా మీద డిపెండ్ అవ్వొచ్చు. ఆఫ్టర్ ఆల్ నేను నీ హస్బెండ్‌ని" అనంటే ఆమె, "అదంతా పక్కన పెట్టు. ఫస్ట్ ఒక మంచి జాబ్ వెతుక్కో. ఇలాగే గ్యాంగ్‌స్టర్ లాగా ఉంటే ఏదో ఒక రోజు ఆ సాంగ్‌మింగ్ మనుషులు నిన్ను చంపేస్తారు" అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు కొత్త ఇంట్లోకొచ్చి చూస్తూ ఉన్నప్పుడు మనోడికి అక్కడ చాలా ఉడుగ్గా అనిపించి షర్ట్ మొత్తం విప్పేస్తుంటాడు. ఆమె చూసి నెర్వస్ అవుతూ, "నువ్వేంటి షర్ట్ ఇప్పేస్తున్నావ్" అనంటే అతను ఆమెకి దగ్గరగా వచ్చి, "హలో మిసెస్ సాంగ్, మనకి పెళ్లైంది. పైగా కలిసే ఉండబోతున్నాం కాబట్టి ఏదో ఒక రోజు పిల్లల్ని కూడా కనాల్సొస్తుంది" అని చెప్తూ ఆమె దగ్గరకొచ్చి పట్టుకొని కిస్ చేద్దాం అనుకునే టైంలో ఆ ఇంటోనర్ వచ్చి, "అమ్మా మీకోసం కొన్ని పండ్లు పట్టకొచ్చా" అని పానకంలో పుడకలాగా అంటుంది. మళ్ళీ వెంటనే నెర్వస్ అయిపోయి, "అయ్యో మీ యంగ్ పీపుల్, అసలు మీకు సిగ్గే లేదు. బావుంది బావుంది, కంటిన్యూ చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను" అని వెళ్ళిపోతుంది పుల్లబెట్టి. దాంతో షూ అతన్ని వెనక్కి నెట్టేసి, "సరే నేను డిన్నర్ ప్రిపేర్ చేసొస్తాను" అని వెళ్తుంది. రాత్రి ఇద్దరు వండుకొని బాగా తింటూ ఉంటారు. సాంగ్ షూకి కూడా డ్రింక్ సర్వ్ చేస్తూ ఇద్దరు వెడ్డింగ్ విషెస్ చెప్పుకొని ఫుల్‌గా తాగేస్తారు. కొద్దిసేపటికి ఆమెకి ఫుల్ మత్తెక్కుతుంది. మత్తులో ఆ చెత్తగాడు నన్ను మోసం చేసి ఇప్పుడు బీజింగ్ నుంచి కూడా తోసేయాలని చూస్తున్నాడు అని ఏడుస్తుంటే ఆమె ఏడుపును చూసి మనోడు ఆమె ఫేస్ పట్టుకుని, "నీ కళ్ళల్లో నుంచి చాలా నీళ్లొచ్చాయి. ఇదే లాస్ట్ కన్నీరు కావాలి. ఒక్కవేళ ఇంకొకటొచ్చిందో వాణ్ణి చంపేస్తాను" అని అదే ఫేస్ పట్టుకుని చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. కట్టు నెక్స్ట్ సీన్ మార్నింగ్ కి షిఫ్ట్ అవుతుంది. షూ కళ్ళు తెరవగానే ఆమె చూసుకొని, "ఏం కాలేదు కదా" అని సీరియస్ గా బయటికొచ్చి, "నిన్న రాత్రి నువ్వు నాకేం చేయలేదు కదా" అని అడిగితే అతను, "నేనేం చేస్తాను, ఆల్రెడీ ఒంటి నిండా దెబ్బలు పెట్టుకొని" అని చెప్తూ, "వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చెయ్" అనంటే ఆమె షాక్ అయ్యి, "ఇదెప్పుడు ప్రిపేర్ చేసావ్" అని అడిగితే సాంగ్, "అదంతా వదిలేయ్, వచ్చి తిను" అని చెప్తాడు. యాక్చువల్ గా మన హ్యాండ్సమ్ అసిస్టెంట్ బయటే ఉంటాడు. చాలా స్టైలిష్ గా స్పెట్స్ తీసి లోపలున్న వదినని చూసి, "రేయ్ వదిన చాలా వీక్ గా ఉంది, పక్క పల్చగా ఎండకపోయి ఉంది. సో రేపటి నుంచి మంచి మంచి హెల్తీ ఫుడ్ తీసుకురా" అని ఆర్డర్ వేస్తుంటాడు. ఇంటి లోపల షూ, "నాకిప్పుడు టైం లేదు, ఆ సాంగ్‌మింగ్ ఫ్యాక్టరీకి వెళ్లి డాక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తగా బుద్ధితో ఉండు, ఎలాంటి గొడవలు చేయకు" అని చెప్పి పరిగెడుతుంది. అప్పుడే అసిస్టెంట్ లోపలికొచ్చి, "బాస్ మీరు చాలా రోజుల నుంచి ఫ్యాక్టరీకి రాలేదు, వెళ్దాం పదండి" అని అంటే మనోడు ఒప్పుకొని లేచి వెళ్ళబోతూ అక్కడున్న ఫుడ్ చూసి, "నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంట్లో వండిన వంటలు తీసుకురా, ఇలాంటివి కాదు" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క షూ కూడా మన హీరో ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ కొత్త మెడికల్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఎలాగో సాధించేస్తుంది. కొలీగ్ ఆమెకు వర్క్ ప్లేస్ చూపిస్తూ ఉంటుంది. అదే టైం కి నియాన్ బొప్పికి ఏదో దెబ్బ తగిలిందంట. చెకప్ కోసం అక్కడికి వచ్చి షూ కనిపించేసరికి ఓవర్ యాక్షన్ చేయడానికి చూస్తుంది. ఇంకో పక్క అదే టైం కి మన హీరో గారు కూడా ఫ్యాక్టరీకి వస్తాడు. అసిస్టెంట్ ఏమో, "బాస్ కొత్త మెడికల్ డిపార్ట్మెంట్ చూస్తారా" అని అడిగితే మనోడు సరే అని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. ఇక్కడేమో షూ, "నువ్విక్కడేం చేస్తున్నావు" అని అంటే షూ, "నేను ఇంటర్వ్యూ పాస్ అయ్యాను, ఇక్కడ వర్క్ చేస్తున్నాను" అని అంటే ఆమె, "సోదాపు, ఇక్కడ ప్రతి డెసిషన్ మిస్టర్ సాంగ్ తర్వాత మా డాడీదే. హౌస్ హోల్డ్ సర్టిఫికేట్ లేదు, ఐడి కూడా లేదు, నీకెలా జాబ్ వస్తుంది, ఫేక్ ఐడి చేయించావా" అని అరుస్తుంటే షూ, "పిచ్చి వాగులు వాగొద్దు, నావి ఒరిజినల్ పేపర్స్" అనంటే నియాన్, "ఆగవే, నీకు చాలా పొగరు పెరిగిపోయింది, బుద్ధి చెప్పాల్సిందే" అని తన ఫ్రెండ్స్ తో షూని గట్టిగా పట్టుకుని బలవంతంగా కింద కూర్చోబెట్టేస్తుంది. పైగా చంప మీద కొడుతుంది. ఈ రాక్షసి ముఖంది పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసి షూకి ఎలర్జీ అని తెలిసి కూడా బలవంతంగా గుచ్చబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ ఇంకా అసిస్టెంట్ గాడ్స్ తో ఎంట్రీ ఇస్తాడు. నియాన్ని ఇంకా ఆమెను పట్టుకున్న ఆ చెంచాలను కూడా ఒక్క తోపు తోసి షూని హగ్ చేసుకుంటాడు. నియానేమో ఓవర్ యాక్షన్ తో, "ఏ నన్నే నెట్టేస్తావా, నా ఫ్యాక్టరీకి వచ్చి ఎంత ధైర్యం నీకు" అని అరుస్తుంటే అసిస్టెంట్, "నోరు మూసుకో, నీకేమైనా గుడ్డా, ఆమె మిస్టర్ సాంగ్ మింకి వర్క్ చేస్తుంది" అని అంటే షూ ఏమో భయపడుతుంది. ఆ రౌడీలు ఎక్కడ సాంగ్ ని ఏం చేస్తారో ఏమోనని. ఇందులో అతను తప్పేం లేదు, అతను జస్ట్ నన్ను కాపాడడానికి వచ్చాడు అని చెప్తుంటే ఈ నియాన్, "ఈ అమ్మాయి ఫేక్ ఐడి ఫేక్ సర్టిఫికెట్ తో ఇక్కడికి వచ్చింది,
ఉంది అని అరిస్తే ఇంకో డాక్టర్ లేదు ఆమె సర్టిఫికెట్స్ ఒరిజినల్ నేను చూశాను అని అసిస్టెంట్ కి ఐడి ఇవ్వగానే అది చూసిన అతను కోపంతో నియాన్తో ఇదిగో సర్టిఫికెట్ పై ఈ స్టాంప్ కనిపించట్లేదా అని అంటే నియాన్ షాక్ అయ్యి ఇదెలా సాధించావే ఎలా సాధించావో తెలీదు కానీ నిన్ను మాత్రం వదల్నే నువ్వు పెళ్లి చేసుకుని సర్టిఫికెట్స్ తెచ్చుకున్నావా అసలు నీ హస్బెండ్ ఎవరు అని షూకి వార్నింగ్ ఇస్తుంది అది విన్న సాంగ్ ఆబ్వియస్లీ పిచ్చ కోపంతో నియాన్ జుట్టు పట్టుకొని టేబుల్ కేసి నొక్కి ఇంకోసారి నా షూతో ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు తన హస్బెండ్ గురించి తెలుసుకోవాలని అంత దూలగా ఉంది కదా ఆ పేరు నీ నోట్లో నుంచి కూడా వచ్చే వర్త్ కాదు నువ్వు అని అంటాడు షూ ఏమో షాక్ అవుతుంది సాంగ్ గాడ్స్ తో నియాన్ని బయటికి తోసేమంటే వాళ్ళ ఆమెను తీసుకెళ్లిపోతారు షూకి డౌట్ వచ్చి సాంగ్ తో ఈ మిస్టర్ సాంగ్ మింగ్ మనుషులు నీ మాట ఎందుకు వింటున్నారు నువ్వేమైనా అండర్ వరల్డ్ డాన్ మెంబర్ వా అని అడిగితే అసిస్టెంట్ అయ్యో లేదు మేడం మా బాస్ చాలా మంచివారు మిస్టర్ సాంగ్ మింగ్ అనేవాడు ప్రపంచంలోనే దేవుడు ఆయన ఒక ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని ఒక ముగ్గురికి సాయం చేయమని ఆ ముగ్గురిని ముగ్గురికి సాయం చేయమని చెప్పే దయామయుడు అని బాస్ గురించి ఒకటే పొగుడుతుంటే అంతలోనే మేనేజర్ వచ్చి సాంగ్ ని చూసి మిస్టర్ సాంగ్ అని పిలుస్తాడు సాంగ్ కంగారు పడుతుంటే అసిస్టెంట్ సైకిల్ చేస్తూ రేయ్ మిస్టర్ సాంగ్ ఇప్పుడే వస్తారు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయండి ఈమె మన కొత్త ఫ్యాక్టరీ డాక్టర్ సు ఈయన ఆమె హస్బెండ్ అని చెప్తుంటే ఆ మేనేజర్ గారికి అర్థం కాదు షూ ఏమో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సాంగ్ ని అడిగితే నేను ఆ జాబ్ వెతుకోవడానికి వచ్చాను అని చెప్తే అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ జాబ్ కదా అని అంటే ఆయన టెన్షన్ తో అవునవును అదే ఆ జాబ్ కోసమే వచ్చాను నువ్వు జాబ్ చేసుకోమన్నావు కదా అని చెప్తే షూ సాంగ్ తో అంతే కదా మిస్టర్ మేనేజర్ అని అంటే ఆయన కంగారుగా అవునవును అదే అని చెప్తూ అతను చెమటలు కక్కుతుంటే షూ సాంగ్ తో ఆయనకి వాటర్ ఇవ్వు అని చెప్తే సాంగ్ నీళ్ళిస్తాడు సాంగ్ చేతిలో నీళ్లు తీసుకోవడంతో ఆ మేనేజర్ చేతులు వణుకుతూ ఉంటాయి అలానే గ్లాస్ తీసుకొని అక్కడి నుంచి దౌడ్ సాంగ్ కూడా నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే అసిస్టెంట్ రండి మీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ నేను చూసుకుంటా అని అతను వెళ్ళబోతుంటే షూ అతని చేతిలోకి 100 రూపాయలు పెట్టి బాబు నువ్వేదో మంచోళ్ళ ఉన్నావు ఈ 100 రూపాయలతో సిగరెట్లు కొనుక్కొని నా మొగుడిని బాగా చూసుకో అని అతనికి చెప్తూ సాంగ్ తో బాగా కష్టపడి పని చేసుకొని డబ్బులు తీసుకురా అని అతనికి చెప్తుంటే అది చూసిన అసిస్టెంట్ నా బాస్ ని లైఫ్ లో ఇంత ఒబీడియంట్ గా అన్నిటికి ఒప్పుకోవడం చూసింది ఫస్ట్ టైం అని మురిసిపోతుంటాడు బయటికి వచ్చి అసిస్టెంట్ ని ఒక్కసారిగా ఆపి చేచేస్తాడు వాడికేం అర్థం కాక ఏంటి బాస్ మీ చేతి రాతలు చూడమంటారా అని అంటే సాంగ్ డబ్బులిరా వెదవా అని అతని జేబులో ఉన్న డబ్బులు లాక్కుంటాడు ఆమె చాలా కష్టపడి ఆ డబ్బులు సంపాదించిందని ఆ డబ్బులు భద్రంగా పాకెట్ లో పెట్టుకుని అసిస్టెంట్ తో రేయ్ కంపెనీ మొత్తంలో అందరికి ఇన్ఫార్మ్ చేయి నా ముందు ఎలా బిహేవ్ చేయాలో ఇక నుంచి ఎలా ఉండాలో మొత్తం చెప్పు ఆ నియాన్ వాళ్ళ ఫాదర్ డైరెక్టర్లు కింద ఏ డిపార్ట్మెంట్ ఉన్నా వాడి కింద ఏ డిపార్ట్మెంట్ లేకుండా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇటు పక్క నియాన్ ఏడుస్తూ వాళ్ళ డాడీ డైరెక్టర్ కదా ఆ డైరెక్టర్ తో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ నాపై చేయి చేసుకున్నాడు డాడీ నాకు న్యాయం కావాలి కనిపించిన 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడిని ఆ 4వ సింహమే కదా పోలీస్ అక్కడికి తీసుకెళ్లవా డాడీ వాళ్ళు నాకు న్యాయం చేస్తారు అని చెప్తా అతను నేను కూడా అమ్మాయిని వదలను అని అంటాడు అప్పుడే అతను అసిస్టెంట్ వచ్చి బాస్ మిస్టర్ వూ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ని ఏ లీడర్ అండర్ లోకి రాకుండా చేశారు అని చెప్తే నియాన్ ఇదంతా అమ్మాయి పనే డాడీ మిస్టర్ సాంగ్ మింగ్ అసిస్టెంట్ వూ ని బుట్టలో వేసుకుంది అని అంటే లు అతను మిస్టర్ సాంగ్ మింగ్ రైట్ హ్యాండ్ అతనితో పెట్టుకోలేం అని పెంగ్తో నువ్వు నియాన్ ఇంప్రెస్ చేయకపోతే నీ ప్రమోషన్ మర్చిపో అని వార్నింగ్ ఇస్తాడు ఇంకో పక్క సాంగ్ తన సొంత ఫ్యాక్టరీలోనే వర్కర్ బట్టలు వేసుకొని మంచిగా రాజులా కూర్చొని ఉంటాడు అప్పుడే షూ వెనకాల నుంచి వస్తుంది అసిస్టెంట్ చూసి బాస్ మీ వైఫ్ వస్తుంది అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే షూ సీరియస్ గా రే బెదవా ముందే చెప్పొచ్చు కదా అని ఆ సీట్ లో అసిస్టెంట్ ని కూర్చోబెట్టి అతను లేచి నిలబడతాడు షూ వచ్చి పని అయిపోయిందా ఇంటికెళ్దామా అని అడిగితే అసిస్టెంట్ నేను డ్రాప్ చేస్తాను అని అంటే షూ వద్దు మేం బస్సులో వెళ్తాం అని సాంగ్ ని తీసుకెళ్తుంది అసిస్టెంట్ ఏమో బాస్ బస్సులో వెళ్ళడమా ఇంతకు ముందు అతను అసలు బస్సు ఎక్కాడా అని షాక్ అవుతూ ఆలోచిస్తుంటే ఇక్కడేమో బస్సులో ఫుల్ జనాలు ఉంటారు ఈ ఫుల్ జనాలు ఉండడం వల్ల ఒకరికొకరు గుద్దుకొని ఒకరికొకరు దగ్గర అయిపోతారు ఆమె అంత క్లోజ్ గా ఉండేసరికి మనోడు నడుం పట్టుకొని మనసులో అనుకుంటాడు బస్సులో ట్రావెల్ చేయడం వల్ల నష్టమేం లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమెను చూస్తుంటాడు దిగాక సాంగ్ కి అసిస్టెంట్ నుంచి ఫ్యాక్టరీలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పేజర్ మెసేజ్ వస్తుంది సాంగ్ నువ్వు లోపలికెళ్ళు నేను కాల్ చేసి వస్తాను అని చెప్పి వెళ్తాడు షూ ఇంటికి రాగానే అక్కడ పెంగుగాడు ఉంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా వెధవా నా ఇంటి అడ్రస్ నీకెవరు ఇచ్చారు అని అడిగితే పెంగ్ నీ ఐడి చూసొచ్చాను ఇదంతా పక్కన పెట్టి నియాన్కి సారీ చెప్పు అని అంటే షూ సోదాపు ఆమె నాకు ఇంజెక్షన్ ఇవ్వాలని చూసింది జైలుకు పంపించినందుకు సంతోషించు అని అరిస్తే పెంగ్ నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు
కానీ సారీ చెప్పకపోతే నా ప్రమోషన్ ఆగిపోతుంది అని అంటే షూ పోనీ నీ ప్రమోషన్ చెత్తబుట్టలోకి నాకు ఆల్రెడీ పెళ్ళైంది నీతో సంబంధం కూడా లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి నడు అనంటే ఈ బొప్పిగాడు షాక్ అవుతాడు షూ నాతో ఇలా మాట్లాడుతుందా అని ఆమెను పట్టుకొని నువ్వు అలా చేయలేవు నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను కొద్ది రోజులాగు నియాన్కి డివోర్స్ ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ వస్తాడు వాడు షూని అలా పట్టుకునేసరికి మనోడు పిచ్చ కోపంతో వాని లాగి కిందికి తోసేస్తాడు వెంటనే ఆమెను హక్ చేసుకుంటే ఈ వెదవగాడు లేచి యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూ నువ్వెవడివిరా మధ్యలో వస్తున్నావు షూ నా అటెన్షన్ కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది అని అంటే సాంగ్ కొడతాడు ఇంకా కోపంతో కొట్టబోతుంటే షూ ఆపి ఈ చెత్తగాడి కోసం నీ చేతులు మురికి చేసుకోకు అని ఆపుతుంటే పెంగ్ అక్క నుంచి పారిపోబోతాడు నువ్వు చూస్తూ ఉండు నీ పని చెప్తాను అని వెళ్లిపోతాడు సాంగ్ కి కోపం వచ్చి ఆమె ఫేస్ పట్టుకుని నువ్వు నన్నెందుకు వాడిని కొట్టనివ్వకుండా ఆపావు అని అంటే ఆమె కొడితే నువ్వు జైలుకి వెళ్తావు కదా అని బాధగా చెప్పి వెళ్లిపోతుంటే మనోడు హ్యాపీ అయిపోతాడు అంటే ఆమెకి నాపై కేర్ ఉందన్నమాట అని విండోలో నుంచి అసిస్టెంట్ కి సైగ చేస్తాడు దాంతో అసిస్టెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని రోడ్డు పైన పెంగుగాన్ని పట్టుకుని పిచ్చ ఉతుకుడు ఊరమ్మా సుతుకుడు ఉతుకుతారు దెబ్బలు తిన్న పెంగ్ ఇంటికి వెళ్తే నియాన్ చూసి షాక్ అవుతుంది ఆ అసిస్టెంట్ అతని రౌడీలు నన్ను కొట్టారు అని వాడు చెప్తే ఇలుగాడు అసిస్టెంట్ వు సాంగ్ పవర్స్ దుర్వినియోగం చేస్తున్నాడు నేను మిస్టర్ సాంగ్మింగ్ గ్రాండ్ మాతో మాట్లాడాల్సిందే అని అంటాడు ఇంకో పక్క సాంగ్ షూ డిన్నర్ చేస్తుంటే నీ ఫ్యామిలీ గురించి ఇప్పటికీ ఏం చెప్పలేదు ఎవరెవరున్నారు అని అడిగితే సాంగ్ ఏంటి మేడం కి వాళ్ళ అత్త మమ్మల్ని కలవాలనిపిస్తోందా అని అంటే ఆమె నెర్వస్ అవుతూ అలా ఏం కాదు జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను ఒకవేళ నీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే పర్లేదులే అని అంటే అప్పుడు అతను చెప్తాడు నా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న మా నానమ్మ చెల్లెలున్నారు వాళ్ళిప్పుడు నీ ఫ్యామిలీ కూడా కలుస్తావా అని అంటే షూ లేదు లేదు జస్ట్ ఊరికే అడిగాను అయినా నీకు ఇంకా తగ్గలేదు కదా వెళ్లి బెడ్ పై పడుకో నేను కింద పడుకుంటాను అని అంటే అతను ఆమెనే చూస్తూ మనకి పెళ్ళైంది కానీ ఇప్పటి వరకు వెడ్డింగ్ నైట్ సెలబ్రేట్ చేసుకోలేదు సో అని అంటే ఆమె నెర్వస్ అవుతూ హలో మనం కలిసి 1 వీక్ కూడా కావట్లేదు నువ్వు ఆ ఆలోచన రానివ్వకు అని వెళ్లిపోతుంది ఆమెను చూస్తూ మనం నవ్వుకుంటూ ఏదో ఒక రోజు నీ ఇష్టంతోనే నా దగ్గరకు వస్తావు అని అంటాడు ఆ తర్వాత సీన్ లో లూనియాన్ ఇంకా పెంగ్ కలిసి సాంగ్ వాళ్ళ నానమ్మని కలవడానికి వస్తారు అక్కడ వాళ్ళు సాంగ్ అసిస్టెంట్ అయిన వూ పై ఆమెకి పిచ్చిగా కంప్లైంట్ చేస్తారు నియాన్ అయితే పెద్ద డ్రామా చేస్తూ నానమ్మ వాళ్ళు నన్ను కొట్టారు ఇదిగో నా చేతులు చూడండి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో నానమ్మ కోపంతో ఆ అసిస్టెంట్ గాని ఊరికే వదలను వీడి గురించి సాంగ్ తో కూడా మాట్లాడతాను సాంగ్ ని పిలుచుకురమ్మని చెప్పి అసిస్టెంట్ నే పంపుతుంది ఇటు సాంగ్ ఇంకా షూ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడే అసిస్టెంట్ వస్తాడు షూ ముందు అతని బాస్ లా యాక్ట్ చేస్తూ సాంగ్ నీ హెల్ప్ కావాలి పదా వెళ్దాం అని పిలుస్తాడు సాంగ్ ఓకే అని అసిస్టెంట్ తో వెళ్తాడు షూ ఏమో సెక్యూరిటీ మేనేజర్ కి మిస్టర్ సాంగ్ ప్రాబ్లం కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటే అంతలోన ఆ నియాన్ చెంచా వచ్చి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు నీ మొగుడు మిస్టర్ సాంగ్ మింగ్ చేతిలో చిక్కుకుంటే నువ్వు హాయిగా తింటున్నావా అని అడిగితే ఆమె షాక్ ఏమంటున్నావు అని అంటే ఆమె నియాన్ వాళ్ళ డాడీ ఇప్పటికే అసిస్టెంట్ ఇంకా నీ హస్బెండ్ పై కంప్లైంట్ చేశారు వాళ్ళిద్దరు లూ ఫ్యామిలీని బెదిరించారని మిస్టర్ సాంగ్ కి తెలిసింది ఇక వాళ్ళిద్దరు ఖచ్చితంగా బ్రతకరు అని చెప్పేసరికి షూ లిటరల్లీ భయపడిపోయి వెంటనే అక్కడికి పరిగెడుతుంది ఇక్కడేమో ఈ ఐటమ్ గాలు కంప్లైంట్ ఇచ్చి ఇక వెళ్లిపోతుంటే నియాన్ వచ్చి డాడీ మనం కొద్దిసేపు ఆగలేమా అని అంటే లూ వద్దు తల్లో ఆ మాస్టర్ సాంగ్ మింగ్ కి గనక మనం కనిపించామంటే వాడికి మనం నచ్చకపోతే క్షణంలోనే కాల్చి పడేస్తాడు అని అంటే నియాన్ కానీ నేను ఆయన్ని చూడాలి అని అంటే పెంగ్ నువ్వు ఇప్పటి వరకు ఆయన్ని చూడలేదా అని అంటే ఏమో ఓవర్ యాక్టింగ్ చేస్తూ చిన్నప్పటి నుంచి ఆయన చూడాలంటే నాకు భయం అందుకే ఎప్పుడు చూడలేదు అని చెప్తుంది ఈమెకి ఇంత పెద్ద ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ కాలేజ్ ఫీజు కూడా కట్టుకోలేని పెంగ్ ని పెళ్లి చేసుకుంది దీన్ని బట్టి చూస్తే ప్రేమ గుడ్డిది కాదు మెల్లది కుంటిది పెద్ద ఎడ్డిది అందుకే అతన్ని చేసుకుంది అప్పుడే సాంగ్ కార్లో నుంచి వచ్చి స్పీడ్ గా ఇంట్లోకి వెళ్తాడు నియానేమో హ్యాపీగా మిస్టర్ సాంగ్ వచ్చేసారు ఇక షూ ఇంకా ఆమె మొగుడు సాంగ్ మీన్ అస్సలు బ్రతకరు అని ఎగ్జైట్ అయిపోతుంటే పెంగేమో నియాన్ నేను ఇప్పుడే షూ హస్బెండ్ ని చూసినట్టు అనిపించింది అని అంటే ఆమె వాడికంత సీన్ లేదులే అని అంటుంది సాంగ్ ఏమో లోపలికి చాలా యాటిట్యూడ్ గా వచ్చి సోఫాలో కూర్చొని వాళ్ళ నానమ్మని చూసి బానే ఉన్నారు కదా నన్నెందుకు పిలిపించారు అని అడిగితే నానమ్మ రేయ్ నేను ఒంట్లో బాలేదని చెప్తేనే ఇంటికి వస్తావా అని అంటే సాంగ్ మమ్మీ కూడా మధ్యలో వచ్చి అదంతా పక్కన పెట్టు ఆ అసిస్టెంట్ ఊకి ఎందుకు అంత గారాబం చేస్తున్నావు లూ ఫ్యామిలీ అల్లుని కొట్టి ఫ్యాక్టరీలో పనిచేసే ఒక డాక్టర్ షూ అంట ఇక గాడ్ లాగా పనిచేసే ఆమె హస్బెండ్ ని కాపాడడానికి మిస్టర్ లూ అల్లుని కొడతాడా అని అంటుంది అసిస్టెంట్ ఏమో భయంతో తల దించుకుని ఉంటే సాంగ్ మమ్మీ ఇదొక మిస్అండర్స్టాండింగ్ అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు అంతలోనే షూ అక్కడున్న గాడ్స్ ఇంకా నియాన్ నుంచి తప్పించుకొని ఫోర్స్ గా డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వస్తుంది అక్కడ అతన్ని చూడగానే నువ్వు బానే ఉన్నావా అని అతని చేతులు పట్టుకొని వాళ్ళ ముందే అడుగుతుంది అప్పుడు ఆమె చేతికున్న రింగ్ ని చూసి ఇంతవరకు సాంగ్ ఆ రింగ్ తన వేలు నుంచి తీయడం చూడలేదు అలాంటిది ఈమె చేతికి ఎలా ఉంది అని అనుకుని ఎవరు నువ్వు
అనంటే షూ సాంగ్ ని కవర్ చేస్తూ, నేను సాంగ్ జింగ్ వైఫ్ ని, ప్లీజ్ అతన్నేమనకండి. ఆ నియానే వచ్చి ముందు నన్ను చంపడానికి ట్రై చేసింది. ఈ అసిస్టెంట్ మమ్మల్ని కాపాడాడు అని చెప్తుంటే నానమ్మ ఇంకా వాళ్ళమ్మ షాక్ అయ్యి వైఫా అనంటే సాంగ్ కూడా డ్రామా ఆడుతూ, అవును మేమిద్దరం రీసెంట్ గానే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాం. తను నా వైఫ్, ప్లీజ్ ఆమెనేమనకండి, తప్పంతా నాదే అని చెప్తుంటే వాళ్ళు ఇంకా షాక్ అవుతారు. ఒక్క దమ్ము లేచి, ఏంటి కొత్తగా పెళ్లి చేసుకున్నావా? వాళ్ళు సాంగ్ ని చూసి నార్మల్ గా మాట్లాడుతుంటే అసిస్టెంట్ మధ్యలో వీళ్ళిద్దరిని కాపాడడానికి, వాళ్ళు వీళ్ళని ఫ్యాక్టరీలో బుల్లి చేస్తున్నారు, అందుకే నేను కాపాడాల్సి వచ్చింది అని వీళ్ళని కవర్ చేస్తుంటే వాళ్ళ అమ్మ నానమ్మతో, ఈ అమ్మాయికి మన సాంగ్ ఐడెంటిటీ గురించి తెలియదు అనుకుంటత్తమ్మా అని గుసగుసలాడుతుంటే వాళ్ళ నానమ్మ కూడా హ్యాపీగా, అయితే వీడు పెళ్లి చేసుకున్నాడా, అంటే ఈ అమ్మాయి నా మనవరాలా అని షూ దగ్గరికి వెళ్తుంది. అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఒక బ్రేస్లెట్ ఇస్తుంది. పక్కన వాళ్ళ అమ్మ కూడా ఇంకో బ్రేస్లెట్ ఇచ్చి, ఇది నా తరపు నుంచుకో అని అంటే షూ షాక్ అయ్యి, వద్దొద్దు ఇవి చాలా కాస్ట్లీ, నేను తీసుకోలేను అని తిరిగి ఇచ్చేస్తుంటే వాళ్ళ నానమ్మ, అదేం మాట తల్లి, జిన్ని చూస్తే నా మనవడు గుర్తొస్తాడు, నువ్వు ఇది ఉంచుకో అని అంటే షూకి కొంచెం డౌట్ వస్తుంది. కానీ సాంగ్ మాత్రం సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తూ, ఇవన్నీ తర్వాత ముందు మేం వెళ్తాం అని షూ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. నానమ్మేమో ఫుల్ హ్యాపీగా, ఆ దేవుడు కనుకరించాడు, నా మనవడికి పెళ్ళైపోయింది అని హ్యాపీగా అనుకుంటుంది. బయటకొచ్చాక షూ ఏమో, ఈ ఇల్లు ఎంతో పెద్దగా ఉందో కదా అని అంటే సాంగ్, నీకు కూడా ఇలాంటి ఇల్లు కావాలా అని అడిగితే, కావాలి కానీ మనం ఇద్దరం ఎఫోర్డ్ చేయలేము, ఏదో ఒక రోజు సొంతంగా కొనుక్కుందాం అని ముందుకెళ్లబోతుంటే ఒక కార్ స్పీడ్ గా రావడంతో ఆమెకి ఎక్కడ గుద్దుకుంటుందేమోనని సాంగ్ షూని తన వైపుకి లాక్కొని అంత క్లోజ్ గా చూసేసరికి కంట్రోల్ తప్పి చాలా క్లోజ్ గా కిస్ చేస్తాడు. షూ ఒక్కసారిగా రియలైజ్ అయ్యి అతన్ని వెనక్కి నెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఆమెను చూస్తూ నవ్వుకుంటాడు. కిస్ వరకు వచ్చేసామంటే నెక్స్ట్ స్టెప్ ఇక అదే అని. నెక్స్ట్ డే ఫ్యాక్టరీలో షూ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చి, ఎవరో ఒక ఎంప్లాయీ కి హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు త్వరగా వచ్చి కాపాడు అని పిలవడంతో ఆమె ఇమ్మీడియట్ గా వెళ్తుంది. అదే టైంలో ఇంకో పక్క నానమ్మ ఇంకా సాంగ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తారు. షూ ఏమో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి సిపిఆర్ ఇద్దాం అనుకుంటే మధ్యలో నియాన్ అడ్డుపడి, నువ్వు దూరంగా ఉండు, నేను ఆల్రెడీ మా గ్రాండ్ మా జాబ్ నుంచి తీసేశారు, పైగా నువ్వు ఒక పల్లెటూరు డాక్టర్వి, చదువు కూడా పూర్తి చేయలేదు, అతన్ని అస్సలు కాపాడలేవు అని అరుస్తూ ఆమెను ఆపాలని చాలా చూస్తుంది. షూ కొంచెం కూడా ఆమెను పట్టించుకోకుండా వెనక్కి నెట్టేసి ఆ పేషెంట్ కి సిపిఆర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ గాడేమో ఈమెను ఆపడానికి చాలా ట్రై చేస్తుంటాడు. అప్పుడే నానమ్మ రావడం చూసి నియాన్, చూసారో నానమ్మ, మీరు జాబ్ నుంచి తీసేసినా ఈమె పోవడం లేదు అని కంప్లైంట్ ఇస్తుంటే నానమ్మ, ఏం మాట్లాడుతున్నావే, నేనెప్పుడు ఆమె జాబ్ లో నుంచి తీసేశాను అని అండంతో ఈ ఎడ్డముఖం దాని మైండ్ బ్లాక్ అయిపోతుంది. సాంగ్ కూడా అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఆ పేషెంట్ కి సడన్ గా స్పృహ రావడంతో తన హాస్పిటల్ కి తీసుకెళ్తారు. షూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే అందరూ ఆమెను పొగడ్డంతో ఈ నియాన్ ముఖం మాడి మసవుతుంది. సాంగ్ ఏమో జిన్లా నటిస్తూ నానమ్మతో, మిస్సెస్ సాంగ్, షూ లేకపోతే ఈ రోజు ఈ వర్కర్ చనిపోయాడు కదా, ఆమెను అడ్డుకోవడానికి ట్రై చేసినందుకు నియాన్ ని జాబ్ నుంచి తీసేయాలి అని అంటే నియాన్, మిస్సెస్ సాంగ్ కి క్లాస్ పీకడానికి నువ్వెవడివిరా అని అరిస్తే నానమ్మ, ఏ సోదాపు, అతను చెప్పింది కరెక్టే, నీ వల్ల ఈ రోజు ఒక ప్రాణం పోయేది, నిన్ను నీ వేస్ట్ బాయ్ ఫ్రెండ్ ని జాబ్ లో నుంచి తీసేస్తున్నాను అని ఆర్డర్ వేయడంతో వాళ్ళిద్దరు షాక్ అవుతారు. ఎప్పుడు నా మాట వినే ఈ నానమ్మ ఇలా మారిపోయిందేంటి అని ఆమె షాక్ అయ్యే లోపే గాడ్స్ వచ్చి ఆమెను ఈడ్చుకెళ్తారు. ఇక నానమ్మ షూతో, అమ్మా ఈ రోజు ఎంత గొప్ప పని చేశావో, ఒకరి ప్రాణాలు కాపాడావు అని పొగిడితే షూ, అది నా బాధ్యత అని చెప్తుంటే అప్పుడే సాంగ్ నానమ్మతో, అమ్మగారు ఇంత గొప్ప పని చేసింది కాబట్టి ఈమెకి ఏదో ఒకటి ఇవ్వాలి అని అంటే నానమ్మ ప్రమోషన్ ఇస్తా అంటుంది. కానీ సాంగ్ మాత్రం, ప్రమోషన్ బదులు ఏదో డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్తుంటే షూ గిచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, అంత డైరెక్ట్ గా డబ్బులు అడక్కు అని అంటే ఆవిడ, ఆహా ఎందుకు ఇవ్వకూడదు, ఇదిగా నీకు $20,000 ఇస్తాను అని చెప్పడంతో షూ షాక్ అవుతుంది. తర్వాత ఇంటికి వెళ్తూ చెప్తుంది, ఇన్నేళ్ల నా సంపాదనలో గట్టిగా కొడితే సంవత్సరానికి $30,000 కూడా మిగిల్చుకునేదాన్ని కాదు, ఇప్పుడు ఒకేసారి $20,000 చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం, క్లినిక్ లో వచ్చిన సంపాదన అంతా ఫెంగ్ గాడికి ఖర్చు పెట్టాను అని అంటే సాంగ్, అదంతా సరే కానీ ఈ కాలేజ్ ఫీజుల కోసం నీ బాయ్ ఫ్రెండ్ కి హెల్ప్ చేశానన్నావు, మరి నువ్వెందుకు చదువుకోలేదు అని అడగగానే పాస్ట్ చూపిస్తారు. యాక్చువల్ గా ఈ పెంగాడు రిజల్ట్స్ వచ్చిన రోజు ఆమె రిజల్ట్స్ అతని రిజల్ట్స్ పట్టుకొని వచ్చి ఏదో సాడ్ ఫేస్ పెట్టి, సారీ షూ నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడంతో ఆమె ఇష్టం లేకపోయినా కూడా మనసు చంపుకొని అతని కోసం సంపాదించడం స్టార్ట్ చేసింది. ప్రెసెంట్ లో అది గుర్తు తెచ్చుకొని, నాకు చదువుకోవాలని ఉండేది కానీ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయాను, పైగా పెంగ్ చదువు నా చదువు రెండింటి ఖర్చులు భరించేంత డబ్బు నా దగ్గర లేదు అని చెప్తుంది. అలా 2 రోజులు గడుస్తాయి. ఫ్యాక్టరీ క్యాబిన్ లో షూ ఉన్నప్పుడు తన తోటి డాక్టర్ పార్ట్నర్ వచ్చి ఆమెకు సేవియర్ అనే పోస్టర్ ఇస్తుంది. షూ కొలీగ్ అండ్ ఫ్రెండ్, నువ్వు ఆ పేషెంట్ ని కాపాడి రియల్ హీరో అయ్యావు, మాకు పార్టీ ఇవ్వవా అని అడిగితే షూ హ్యాపీగా ఎందుకు ఇవ్వను, ఈ రోజే డిన్నర్ కి వెళ్దాం అని అంటుంది. ఇంకో పక్క సాంగ్ ఇంట్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరు చెప్పినట్టు ఆ పెంగ్ నియాన్ గురించి ఇన్వెస్టిగేట్ చేశాను, వాళ్ళు పాస్ట్ 5 years నుంచి రిలేషన్ లో ఉన్నారు అని చెప్తే సాంగ్ షాక్ అయ్యి, ఓ అయితే ఇప్పుడు ఆ వెధవ ఎక్కడున్నాడో కనుక్కో అని ఆర్డర్ వేస్తాడు.
వెతుకుతాడు. అతను ఎక్కడున్నాడో కనుక్కోగానే మనోడు అసిస్టెంట్ తో కలిసి వాడిని వెతుక్కుంటూ ఒక బార్ కి వెళ్తాడు. షూ కూడా తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి వాళ్ళని అదే బార్ కి తీసుకెళ్తుంది. ఆమె కొలిగ్ అక్కడున్న సాంగ్ ని చూసి అతను నీ హస్బెండే కదా అని షూతో చెప్తే షూ నిజమా అని వాళ్ళని పంపించేసి అతని కోసం వస్తుంది. ఇతను సాంగ్ డైరెక్ట్ గా పెంగున్న రూమ్ లోకి వెళ్తాడు. వాడు అతన్ని చూసి నువ్వా ఇక్కడేం చేస్తున్నావు, అయినా అసలు నువ్వు ఏం లేని ఆ షూని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంటే మనోడి కోపం వచ్చి ముఖంపై గట్టిగా ఒకటిస్తాడు. వాడు కింద పడిపోతూ నన్నే కొడతావా అని అరిస్తే సాంగ్ అతన్ని పైకి లేపి సరిగ్గా చూడ్రా బెదవా, నేను సాంగ్ జిన్ కాదు సాంగ్ మింగ్ అని సీరియస్ అవ్వగానే పెంగ్ మైండ్ బ్లాక్ అయిపోయి మిస్టర్ సాంగ్ మింగ్ ప్లీజ్ నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. కానీ సాంగ్ అతని కింద పడేసి తలపై బాటిల్ పగలగొట్టి నా షూని మోసం చేస్తావా, ఎంత ధైర్యం రా నీకు, లాస్ట్ 5 years గా ఆమెను మోసం చేస్తున్నావు, ఆమె తన చదువు వదిలేసి నీ కోసం డబ్బులు సంపాదిస్తుంటే నాటకాలు ఆడతావా అని పిచ్చి కొట్టుడు కొడుతుంటే వాడు మోకాళ్ళపై పడి చేతులు జోడించి మిస్టర్ సాంగ్ మింగ్ ప్లీజ్ నన్ను క్షమించండి, ఇకపై నేను ఆమె జోలికి రాను అని అరుస్తుంటే సాంగ్ ఇంకోసారి నా షూ పరిసరాల్లో కనిపిస్తే కూడా నిన్ను కోసి అని వార్నింగ్ ఇవ్వగానే వాడు అలాగే అని వణికిపోతూ ఉంటాడు. అప్పుడే షూ సాంగ్ అని పిలుచుకుంటూ అక్కడికి వస్తుంది. ఆమె గొంతు వినగానే అసిస్టెంట్ ఇంకా సాంగ్ పిచ్చిగా టెన్షన్ పడిపోతారు. మొత్తం సిచ్యువేషన్ ని రీక్రియేట్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే వెంటనే తనే దెబ్బలు తిన్నట్టు పెంగ్ ముఖానికి ఉన్న రక్తాన్ని మొత్తం తన ముఖానికి పూసుకొని కింద పడి నటిస్తుంటాడు. షూ ఏమో టెన్షన్ తో పరిగెత్తుకొచ్చి నీకేమైంది సాంగ్ అని అడిగితే సాంగ్ ఆ పెంగ్ నన్ను కొట్టాడు అని అబద్ధం చెప్పడంతో షూ కోపంతో వాడిని చూస్తూ రేయ్ నా హస్బెండ్ ని కొట్టడానికి నీకెంత ధైర్యం రా అని అరవగానే వాడేదో చెప్పబోతుంటే అసిస్టెంట్ వెంటనే కవర్ చేస్తూ యాక్చువల్ గా ఈ పెంగ్ మిమ్మల్ని 5 years గా మోసం చేస్తున్నాడని సాంగ్ కి తెలిసింది, అందుకే నిన్ను సారీ అడగమన్నందుకు వీడు దాడి చేశాడు అని చెప్పగానే షూ ఎమోషనల్ అయ్యి అదంతా గతం సాంగ్, నా కోసం నువ్వెందుకు దెబ్బలు తిన్నావు అని సాంగ్ ని పైకి లేపి తీసుకెళ్లిపోతుంది. ఈ పెంగాడు షాక్ అవుతాడు. ఇన్ని రోజులు షూ పెళ్లి చేసుకుంది ఈ సిటీలోనే పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్ అయిన సాంగ్ మింగ్ నా అని దిగ్భ్రాంతికి గురవుతాడు. ఆ తర్వాత షూ బార్ లోనే కూర్చుని సాంగ్ దెబ్బకి మెడిసిన్ రాస్తూ ఎక్స్రే కోసం హాస్పిటల్ కి వెళ్దామా అని అడిగితే సాంగ్ లేదు బేబీ చిన్న దెబ్బే కదా, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నప్పుడే షూ ఫ్రెండ్స్ వచ్చి పద పార్టీ చేసుకుందాం అని పిలుస్తారు. షూ ఏమో నా హస్బెండ్ కి దెబ్బలు తగిలాయి నేను రాలేను అని అంటే సాంగ్ నేను బానే ఉన్నాను పద వెళ్దాం అని ఆమె చేయి పట్టుకుని వాళ్ళతో పాటు పార్టీకి తీసుకొస్తాడు. డ్రింక్ చేసే ఫ్లో లో షూ కాస్త ఎక్కువై తూలుతూ సాంగ్ ని చూసి నువ్వు నా హస్బెండ్ సాంగే కదా, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని అతన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె జస్ట్ లైట్ గా కిస్ చేస్తుంది అంతే. సాంగ్ అన్కంట్రోలబుల్ అయిపోయి ఆమెను గట్టిగా పట్టుకుని ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అది చూసి షూ ఫ్రెండ్స్ అంతా కళ్ళు మూసుకుంటారు. ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లిపోతూ ఆ బార్ ఓనర్ తో ఈ బార్ లో ఇక నుంచి ఎలాంటి స్ట్రాంగ్ డ్రింక్ వాడకూడదు బ్యాన్ చేసేయండి అని అసిస్టెంట్ తో బీజింగ్ నైట్ మెడికల్ స్కూల్ కి ఒక బిల్డింగ్ డొనేట్ చేసి ఈ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఒక సీట్ అడిగి తీసుకో అని ఆర్డర్ అయ్యగానే అతను ఓకే అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షూ నిద్ర లేవగానే రాత్రి జరిగిన సీన్ మొత్తం కళ్ళ ముందు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఇమ్మీడియట్ గా టెన్షన్ తో సాంగ్ దగ్గరికి వెళ్లి సాంగ్ నిన్న రాత్రి నేనేమైనా చేశానా అని అడిగితే సాంగ్ ఏం లేదే, వైన్ ఎక్కువ నువ్వు స్పృహ తప్పి పడిపోయావు, ఇంకోసారి నీకు తాగాలనుంటే నాతో తాగు అని సింపుల్ గా చెప్తాడు. షూ అంతేనా అని అంటే సాంగ్ హా అంటాడు. అయితే ఇదంతా కళ అన్నమాట, అయినా కళలో వచ్చిన దానికి ఎందుకు అంత ఎంబారెస్ గా ఫీల్ అవుతున్నాను అని నర్వస్ అవుతూ వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఫ్యాక్టరీలో షూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి ఈసారి నైట్ మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మన ఫ్యాక్టరీకి కూడా ఒక సీట్ వచ్చింది, ఇది నీకు మంచి ఛాన్స్ ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి అని గుడ్ న్యూస్ చెప్పగానే షూ కానీ నాకే ఎందుకు అని డౌట్ వచ్చి అడిగితే ఆమె ఎందుకంటే నువ్వు మన ఫ్యాక్టరీ సేవియర్ వి పైగా హార్డ్ వర్కర్ వి, కానీ గుర్తు పెట్టుకో ఈ గ్యాప్ లో మాత్రం నువ్వు అసలు ప్రెగ్నెంట్ అవ్వకూడదు, నిన్న రాత్రి బార్ లో జరిగిన దాని తర్వాత ఇది చెప్పడం చాలా ముఖ్యం అనిపించింది అని చెప్పి వెళ్లిపోతుంటే షూ షాక్ అవుతుంది. అయితే నిన్న రాత్రి బార్ లో జరిగింది మొత్తం కళ కాదా, అదంతా నిజమా అని ఆమె ఇంటికి వస్తుంటే సాంగ్ చాలా క్యాజువల్ గా ఆమెను పిలుస్తాడు. కానీ ఆమె మాత్రం పిచ్చ సీరియస్ గా నిన్న రాత్రి బార్ లో ఏం జరిగిందో నాకెందుకు చెప్పలేదు, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు తెలుసా అని అడిగితే సాంగ్ కొంచెం నవ్వుతూ కానీ మనం హస్బెండ్ అండ్ వైఫ్ కదా దాంట్లో తప్పేముంది అని అంటే షూ కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అదంతా పక్కన పెట్టు, నేను నైట్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను, ఈసారి అడల్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంకో పక్క పెంగ్ నియాన్ ఇంట్లో ఉన్నప్పుడు నియాన్ చెప్తుంది సాంగ్ ఫ్యామిలీ మనల్ని ఫ్యాక్టరీ నుంచి తీసేసింది, ఆ అదృష్టం బాగుండి మా డాడీ నైట్ కాలేజ్ లో టీచర్ జాబ్ ఇప్పించారు, దీన్నన్నా కాపాడుకో అని అంటే పెంగ్ మనసులో అమ్మో దీనికి ఎలా చెప్పాలో, మనం పెట్టుకునేది ఆ మాఫియా గ్యాంగ్స్టర్ తో, నిజం చెప్తే అందరికీ చెప్పేస్తుంది, నేనేమో చచ్చిపోతాను అని భయపడుతూ దాని దగ్గర పోయి ప్రతిమలాడుతూ నువ్విక వాళ్ళిద్దరిని విసిగించడం ఆపవా అని అడిగితే నియాన్ కి బీపీ లేసి అతని దౌడ మీద ఉడికి సోదాపో ఫస్ట్ చెప్పిన పని చేయి అని అరవగానే పాపం ఈ పిచ్చోడి కోపంతో వెళ్లిపోతాడు. ఆ తర్వాత షూ కాలేజ్ కి వస్తుంది. అక్కడ పెంగ్ ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే అతను కొంచెం భయపడుతూ నేను ఇక్కడ ప్రొఫెసర్ ని అని చెప్తే ఆమె అతన్ని పక్కకు నెట్టే వెళ్లిపోతుంది. రాత్రి షూ కాలేజ్ నుంచి బయటికి
రాగానే పెంగ్ కనిపిస్తాడు. సాంగ్ క్లాస్ లో కూర్చొని మా డాడీ చెప్పారు, మా నానమ్మ తాతయ్యలు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంట. నేను బాగా చదువుకొని ఎలాగైనా వాళ్ళని కలవాలి అని డిసైడ్ అవుతూ కాలేజ్ అయిపోయాక బయటికి వస్తుంది. రాగానే అక్కడ పెంగ్ కనిపిస్తాడు. కానీ ఆమెకు వంగొంగి దండాలు పెట్టి సైలెంట్ గా బొప్పిలాగా పక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సాంగ్ సైకిల్ పై షూని పికప్ చేసుకోవడానికి వస్తాడు. అతన్ని చూసి పెంగ్ తలదించుకొని వంగొంగి దండాలు పెడుతుంటే వాడు, రేయ్ నువ్విక్కడేం చేస్తున్నావురా అని అంటే అతను గుసగుసలాడుతూ, నాకు నియాన్ వాళ్ళ డాడీ జాబ్ ఇప్పించారండి అని అంటే మనోడు, అయితే అన్ని మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపో అని సైలెంట్ గానే వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాడు భయంతో పారిపోతుంటే షూ వచ్చి, ఈ రోజు ఏంటి పెంగ్ ఎక్కువగా భయపడుతున్నట్టున్నాడు, నువ్వేమైనా చేసావా అని అడిగితే సాంగ్ ఇన్నోసెంట్ గా, అయ్యో నేనేం చేస్తాను, అదంతా వదిలేసి లాస్ట్ టైం నువ్వు వార్నింగ్ ఇచ్చావు కదా, మేబీ భయపడి ఉంటాడు అని అంటే షూ కోపంతో, నీకేమైనా పిచ్చా, నేను బెదిరిస్తే వాడు భయపడే రకమా, వాడిని చూస్తే ఏదో గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, ఒకటి చెప్పు, నువ్వు ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేయడమేనా లేక ఇంకేదైనా పెద్ద సీక్రెట్ నా దగ్గర దాస్తున్నావా అని అంటే అతను, యాక్చువల్లీ చెప్పాలంటే ఒకటి ఉంది, అదేంటంటే నేను నీ హస్బెండ్ ని కదా, ఎప్పుడెప్పుడు నేను సొంతం చేసుకుంటానా అని వెయిట్ చేస్తున్నా అని దగ్గరకు వచ్చి అనగానే ఆమె నెర్వస్ అవుతూ వెళ్ళిపోతే మనోడు మనసులో బాధగా, ఒకవేళ రేపొద్దున నేనే ఆ గ్యాంగ్స్టర్ అని తెలిస్తే ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా లేదా నన్ను చూసి ఇంకా భయపడుతుందా అని సాడ్ గా ఆమె వెనకాలే వస్తుంటాడు. షూ ఏమో హ్యాపీగా అతను సైకిల్ వెళ్ళి వెళ్తూ ఉంటే సాంగ్ ఆమెను తీసుకెళ్తాడు. దూరంగా నిలబడి చూస్తున్న పెంగ్ సాడ్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే సాంగ్ షూని సైకిల్ పై కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. షూ ఏమో జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్తుంది. అది చూసిన నియాన్ తన కజిన్ తో, చూడు ఆ అమ్మాయికి నువ్వే బుద్ధి చెప్పాలి అని ఇద్దరు కలిపి ప్లాన్ వేస్తారు. క్లాస్ కంప్లీట్ అవ్వగానే నియాన్ కజిన్ తన ఫ్రెండ్స్ తో వచ్చి షూని ఈ రోజు డిన్నర్ కి వెళ్దామా అని అడిగితే షూ, నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు అని వెళ్ళబోతుంటే ఆమె అడ్డుపడి, వాడిని వెయిట్ చేయి, నువ్వు ముందు మమ్మల్ని సాటిస్ఫై చేసి వెళ్ళు అని అంటాడు. షూ భయపడి, ఏయ్ నాకు దూరంగా ఉండు అని అతన్ని పక్కకు నెడుతుంది. బయటేమో వెయిట్ చేస్తున్న సాంగ్ షూ కిందికి రాకపోవడంతో టెన్షన్ తో అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు. రేయ్ షూ ఇంకా బయటికి రావడం లేదు, ఏదో తేడాగా ఉంది అని చెప్తాడు. అదే టైంలో లోపల వెదవ ఫ్రెండ్ షూ బట్టలు చింపేయడంతో షూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని సాంగ్ టెన్షన్ తో కాలేజ్ లోపలికి వెళ్తాడు. ఇటు వాడు ఆమెను బలవంతం చేయబోతుంటే షూ తన సెల్ఫ్ డిఫెన్స్ చాకు తీసి వాడి పొట్టలో పొడి చేస్తుంది. దాంతో వాడు రక్తంతో కింద పడిపోతాడు. అదే టైంలో సాంగ్ పరిగెత్తుకొచ్చి షూకి తన జాకెట్ తొడిగి హక్ చేసుకుంటాడు. షూ ఏమో ఏడుస్తూ, నేనేం చేశాను, అతన్ని చంపేశానా అని భయపడుతుంటే సాంగ్, టెన్షన్ పడకు నీకేం కాదు అని ఆమెను తీసుకెళ్తుంటే అదే టైంలో ఈ నియాన్ వచ్చి వాణ్ణి చూసి, ఏయ్ ఏంటి నా కజిన్ పరిస్థితి ఇలా చేసావు, వాణ్ణి చంపుతావా, మా డాడీ ఆంటీ వస్తున్నారు, మీరిద్దరు ఈ రోజు బ్రతకరు అని ఒకటే అరుస్తూ ఉంటే అదే టైంలో అక్కడికి వాళ్ళ డాడీ ఇంకా ఆ వెదవగాడి మమ్మీ వస్తారు. నియానేమో డాడీ ఆంటీ వీళ్ళిద్దరే జీని కొట్టారు అని చెప్తే వాళ్ళ డాడీ సాంగ్ ని చూసి షాక్ అయ్యి, మిస్టర్ సాంగ్ అని అరిచే లోపే షూ, నేనే అతన్ని పొడిచాను, ఇందులో నా హస్బెండ్ తప్పేమీ లేదు అని చెప్తుందంతే ఆ లూగాడు షాక్ అయ్యి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి, హస్బెండా అని అంటాడు. పాపం ఈ లోపే ఎక్కువ పానిక్ అయిపోయి షూ భయంతో స్పృహ తప్పి పడిపోతుంది. సాంగ్ ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లిపోతాడు. నియానేమో డాడీ ఆ వెధవని ఎలా పోనిచ్చారు అని అడిగితే వాళ్ళ డాడీ ఆమె దవడ మీద ఒకటి పీకి, వస్తే పిచ్చి మొద్దు, అతనెవరో తెలుసా, మిస్టర్ సాంగ్ మింగ్, మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో అతను అని అరవగానే ఈ నియాన్ కి పిచ్చి పట్టినట్టు అవుతుంది. కట్టు నెక్స్ట్ హాస్పిటల్లో షూ ఉంటుంది. డాక్టర్ చెకప్ చేసి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, భయం వల్లే స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పి వెళ్తాడు. సాంగ్ ఏమో షూ పక్కనే కూర్చుంటాడు. షూ కలవరిస్తూ, వాళ్ళు సాంగ్ మింగ్ మనుషులు, పారిపోండి పారిపోండి మమ్మల్ని వదిలిపెట్టండి అని భయపడుతుంటే సాంగ్ పక్కనే కూర్చుని అతని గురించి ఆమె భయపడడం చూసి చాలా బాధపడుతూ ఆమెను కిస్ చేస్తాడు. ఆ టైంలో సాంగ్ కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళు తెరవగానే మనోడు ఇంకోసారి ఆమెకు కిస్ చేస్తుంటే ఈసారి ఆమె కూడా రెస్పాండ్ అవుతుంది. బయటికి రాగానే మనోడు ఫుల్ సీరియస్ గా సిగరెట్ తాగుతూ ఉంటే అసిస్టెంట్ లైటర్ ఆన్ చేసి, బాస్ మేడం కి జరిగిన దానికి నియాన్ ఇంకా తన కజిన్ కారణం, కానీ అందరూ ఇది మనం చేశామనుకుంటున్నారు అని చెప్తే సాంగ్ కి పిచ్చ కోపం వచ్చి, అయితే ఆ ఫ్యామిలీని అస్సలు వదలను అని వెళ్తాడు. కట్టు సాంగ్ ఆ నియాన్ని వాళ్ళ నాన్నని ఎవరైతే ఆమె మీద బలవంతం చేయడానికి చూశాడో వాన్ని అందరిని కట్టేసి పిచ్చ ఉతుకుతుంటాడు. ఈ నియాన్ బొప్ప అయితే పెద్ద ఏం తెలియని అని వెళ్ళిపోయి డొంకలో డొల్లిపోయేలా కూర్చుని, నాకేం తెలీదు, నాదేం తప్పులేదు, ఇదంతా దాని వల్లే జరిగింది, ఆ షూ మిమ్మల్ని మోసం చేస్తుంది, ఆమె ఇది వరకు చాలా మంది మగోళ్ళతో పడుకుంది, మీరు ఆమె మాయలు పడిపోయారంతే అని బుద్ధి లేకుండా అరుస్తుంటే సాంగ్ కి లిటరలీ చాలా కోపం వచ్చి, ఏయ్ నీ నోరు విప్పమన్నానా నిన్ను అని అరిస్తే అసిస్టెంట్ ఈలోపే వచ్చి దాని దవడ పగల కొడతాడు. అది చూసి వాళ్ళంతా భయంతో సాంగ్ ని వేడుకుంటారు. బట్ ఆబ్వియస్లీ సాంగ్ వాళ్ళ నూరు ఉతుకి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన ఇల్లీగల్ బిజినెస్ లకు మొత్తం ఎవిడెన్స్ చూపించి పోలీసులకు అప్పచెప్పమని అసిస్టెంట్ కి ఆర్డర్ ఇస్తాడు. దాంతో వాళ్ళు పిచ్చోళ్ళైనట్టు అవుతారు. అంతలోనే షూ హాస్పిటల్ నుంచి వచ్చి ఆమె ఉన్న షట్టర్ నాక్ చేస్తుంది. సాంగ్ కంగారు పడి వెంటనే బయటకు వస్తే షూ ఖాళీ కాళ్ళతో ఉండడం చూసి, ఏమైంది, నువ్వు ఖాళీ కాళ్ళతో హాస్పిటల్ నుంచి బయటకు ఎందుకు వచ్చావు అని
అడిగితే షూ ఆమె చేతులు పట్టుకొని నువ్వు బానే ఉన్నావా, ఆ సాంగ్ మింగ్ నిన్నేం కొట్టలేదు కదా అని టెన్షన్ తో అతన్ని హగ్ చేసుకుంటుంది. అతను ఈ ఏరియాలో ఉన్నాడని నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని నర్సు చెప్తుంటే విని భయపడి పరిగెత్తుకొచ్చాను అని అంటే సాంగ్ ప్రేమగా నేను బానే ఉన్నాను. ఇదంతా చేసింది మిస్టర్ సాంగ్ మింగ్ కాదు, అతను చాలా మంచోడు. పైగా ఎవరైతే నిన్ను టార్చర్ పెట్టారో వాళ్ళని పోలీసులకు కూడా అప్పచెప్పాడు. ఇక భయపడాల్సిన పని లేదు అని అంటే ఆమె వామ్మో అతను ఇక్కడే ఉన్నాడా, పద ఇంటికెళ్దాం అనగానే అతను ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న నియాని కలవడానికి పెంగొస్తాడు. అది ఏడుస్తూ ప్లీజ్ ఏదో ఒకటి చేసి మమ్మల్ని బయటకు తీ అని వేడుకుంటుంటే ఈ ఎదవగాడు కోపంతో సోదాపు షూ అండ్ ఆ మిస్టర్ సాంగ్ ని గెలకొద్దని నీకెన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు అనుభవించు అని కనికరం కూడా అరుస్తూ ఉంటే నియాన్ భయపడి ఒక పని చేయి, నువ్వు యూ దగ్గరికెళ్ళు, మిస్టర్ సాంగ్ ఒక పల్లెటూరు దానిని పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే ఆమె ఆ షూని వదిలిపెట్టదు అని చెప్తే డైరెక్ట్ గా వాడు ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె పిచ్చ కోపంతో నేను 8 సంవత్సరాలుగా వాడి వెనకాల పడుతున్నాను, కానీ లాస్ట్ కి ఒక ముసుగేసుకొని పల్లెటూరు దాని ముందు యాక్టింగ్ చేస్తున్నాడా, అది ఎలా పడేసిందో నేను చూస్తాను అని ఫ్రస్ట్రేషన్ తో వెళ్లిపోతుంది. ఇంకో పక్క షూ ఇంట్లో పడుకొని ఉంటే ఆమె కోసం ఫుడ్ తెస్తాడు. ఈ రోజు నువ్వు వర్క్ కెళ్ళలేదా అని అడిగితే సాంగ్ లేదు నీ కోసం లీవ్ తీసుకున్నాను అని అంటే అవసరం ఏముంది, నేను బానే ఉన్నా నువ్వు వెళ్ళు అని అంటే సాంగ్ ఫుడ్ అక్కడ పెట్టి సరే జాగ్రత్తగా ఉండని వెళ్తాడు. ఆమె తింటున్నప్పుడు యూ తన మనుషులతో లోపలికి దూసుకొస్తుంది. షూ ఎవరు నువ్వు అని అడిగితే యూ నేను మిస్టర్ సాంగ్ మింగ్ ఫియాన్సీని అని చెప్తే అతని ఫియాన్సీ అయితే నన్ను గెలవడానికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే యూ నీ హస్బెండ్ వల్ల లియాన్ కజిన్ ఫ్యామిలీ అరెస్ట్ అయిందని విన్నాను అని అంటే షూ వాళ్ళు చట్టాన్ని అతిక్రమించారు, ఇందులో నా హస్బెండ్ తప్పేమీ లేదు అని అంటే యూ తప్పంతా నీదేనమ్మా, కాబట్టి అతనికి డివోర్స్ ఇచ్చేయి, అతను ప్రశాంతంగా ఫ్యాక్టరీలో వర్క్ చేసుకుంటాడు, లేదంటే అతన్ని ప్రశాంతంగా జీవించనివ్వను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. షూ ఏమో ఇప్పుడు నేనేం చేయాలి, ఆ ఓల్డ్ లేడీ సాంగ్ చాలా మంచిదానిలాగా ఉంది, ఆమె హెల్ప్ అయినా తీసుకుంటాను అని ఆలోచించి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. గాడ్స్ ఏమో మీ షూ మీరిక్కడేంటి అని అడిగితే నేను గ్రాండ్ మన్ కలవాలి అని అంటే గాడ్ ఆమె ఇంట్లో లేదు అని చెప్పడంతో ఆమె వెళ్లిపోతుంది. కానీ వాళ్ళేమో సాంగ్ ఇంకా షూ ఉన్న రెంటెడ్ హౌస్ దగ్గరకు వస్తారు. అక్కడ సాంగ్ వాళ్ళని చూసి షాక్ అయి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ నానమ్మ రేయ్ నేను చూడ్డానికి వచ్చాం రాకూడదా అని షూను పిలుస్తూ అమ్మా షూ ఎక్కడున్నావమ్మా మేమొచ్చేసాం అని అంటూ ఇంట్లోకి వెళ్తుంటే ఆ ఇంటి ఓనర్ ఉంటుంది కదా పాపం ఆ పిల్ల ఇతన్ని పెళ్లి చేసుకుని ఇలాంటి ఇంట్లో ఉండాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఫ్యామిలీ కూడా లేదు కదా అని చెప్తూ సాంగ్ ని దెప్పి పొడుస్తుంటే సాంగ్ ఇమ్మీడియట్ గా వాళ్ళ నానమ్మని ఇంకా మమ్మీని లోపలికి తీసుకెళ్తాడు. లోపల వచ్చాక వాళ్ళమ్మ రేయ్ నిజంగానే షూకి ఫ్యామిలీ లేదా అని అడిగితే ఆమె నాన్న చనిపోయారు, తాతయ్య నానమ్మ 20 years క్రితమే మిస్ అయ్యారు, వాళ్ళని వెతకడానికి బీజింగ్ వచ్చింది అని చెప్తే వాళ్ళమ్మ అయితే నువ్వే వెతికి పెట్టాలి అని అంటే సాంగ్ కనుక్కుంటానని చెప్తాడు. వాళ్ళని లోపల కూర్చోబెట్టి మీకు తినడానికి ఏమైనా తెస్తాను అని కిచెన్ లోకి వెళ్ళగానే వాళ్ళమ్మ షాక్ రేయ్ వంట చేయడం కూడా నేర్చుకున్నావా, అప్పుడే వాళ్ళమ్మ కన్ను నేలపై ఉన్న పరుపుపై పడుతుంది. వాళ్ళ నానమ్మ కూడా దాన్ని చూస్తుంది. ఈ నా కొడుకు ఆమెతో కలిసి కూడా పడుకోవడం లేదా, ఇలాగే ఉంటే నేను అసలు ముని మనవన్నే చూడలేను అని బాధపడుతుంటే వాళ్ళ అమ్మ నానమ్మని కుర్చీలో కూర్చోబెట్టి నువ్వేం టెన్షన్ పడుకు, నా దగ్గర ఒక స్పెషల్ వైన్ ఉంది, ఇది తాగాక వాడు ఆబ్వియస్లీ ఆమెకి దూరం కాడు అని గ్లాస్ లో వైన్ కలుపుతుంది. ఆ తర్వాత మనోడికి మాయమాటలు చెప్పి ఎలాగోలా వైన్ మొత్తం తాగిచ్చేస్తారు. దాంతో మనోడికి మెల్లగా మత్తెక్కుతుంది. ఇంకో పక్క షూ ఇంటికి వస్తూ సాడ్ గా ఆలోచిస్తుంటుంది. నేను సాంగ్ కి డివోర్స్ ఇవ్వాలా, ఇవ్వక తప్పదేమో, కానీ ఇవ్వాలనే ఆలోచనే నా మనసుని బాధ పెడుతుంది, అంటే నేను అతన్ని ప్రేమిస్తున్నానా అని అనుకుంటూ ఇంట్లోకి వస్తుంటుంది. ఎదురుగా మనోడు కుర్చీలో ఉండడం చూసి నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటే మనోడు ఎదురుగా ఆమెను చూసిన వెంటనే గట్టిగా హక్ చేసుకుంటాడు. షూ షాక్ ఏమైంది నీకు అని అడిగితే అతని మత్తులో నాకేమైందో తెలీదు, నా ఒళ్ళంతా కాలిపోతుంది అని షర్ట్ తీసి ఆమె కళ్ళలోకి చాలా ఇంటెన్స్ గా చూస్తూ బెడ్ పై పడుకోబెట్టి ఆమె షర్ట్ బటన్స్ విప్పబోతూ విప్పాలా వద్దా అని పర్మిషన్ తీసుకోగానే ఆమె అతని తల పట్టుకొని దగ్గరకు లాక్కొని ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆ నైట్ చాలా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగే మనోడు ఆమె పక్కన పడుకొని ఆమె జుట్టును టచ్ చేస్తూ అలానే చూస్తూ ఉంటే ఆమె నిద్ర లేచి అతను అలా చూడడం చూసి సిగ్గుపడిపోయి బెడ్షీట్ తో కప్పుకుంటుంది. షూ టెన్షన్ తో లేచి నీకు ఆ సాంగ్ మింగ్ అంటే భయం లేదా అని అడిగితే సాంగ్ నాకెందుకు భయం అని అంటే షూ నాపై పగ తీర్చుకోవడానికి ఆ సాంగ్ మింగ్ నీకు ఏమైనా చేస్తాడేమోనని భయం అవుతుంది, అందుకే మనం డివోర్స్ తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్తే సాంగ్ షాక్ అయ్యి డివోర్సా, ఆ మాట నీ నోట్లో నుంచి రానివ్వకు, ఆలోచన కూడా రాకూడదు, నేను ఆ సాంగ్ కి భయపడ్ను, ఏ సిచ్యువేషన్ లోనైనా నీతోనే ఉంటాను అనగానే షూ హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో సాంగ్ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి బాస్ సాంగ్ పై బలవంతం చేసిన వాడికి ఉరి శిక్ష పడింది, పైగా వాళ్ళ ఫ్యామిలీ ఇల్లుని సీల్ చేసేశారు, ఇక వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్తే సాంగ్ మరి ఆ పెంగుగాడి సంగతి ఏంటి అని అడిగితే అతను యూని కలిసి కొత్త జాబ్ తెచ్చుకున్నాడు బాస్ అని చెప్పగానే మనోడు షాక్ అయ్యి అంటే యూకి షూ గురించి తెలిసింది, అంటే షూ డేంజరస్ లో ఉంది, త్వరగా పద అని అసిస్టెంట్ తో పరిగెడతాడు. ఆ రోజు రాత్రి షూ హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ తీసుకుని
చూస్తుంటే కొంతమంది ఆమెపై అటాక్ చేయడానికి చూస్తారు. కానీ ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ అక్కడికొచ్చి రౌడీల నోళ్లు మూసి సైడ్ కి తీసుకెళ్లి చితక్ కొడతాడు. ఇవేమి షూకి తెలియకుండా సీక్రెట్ గా బ్యాక్ ఎండ్ లోనే చేస్తూ ఉంటాడు. అంతలోనే ఒకడు షూకి బుల్లెట్ ఫైర్ చేస్తే సాంగ్ షూకి అడ్డంగా వచ్చి ఆ బుల్లెట్ తనపైకి తీసుకుంటాడు. ఆమెకి డౌట్ రాకూడదని సైడ్ కి తప్పుకుంటాడు. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు లేకపోవడంతో వెళ్లిపోతుంది. ఇక్కడేమో సాంగ్ కి చాలా బ్లడ్ అవుతుంది. అసిస్టెంట్ ఇంకో పర్సన్ ని తీసుకొచ్చి బాస్ ఏం చేశారు మీరు అని టెన్షన్ పడుతూ ఉంటే సాంగ్ సైలెంట్ గా ఉండు, ఆమెకి తెలియకూడదు, వెళ్లి షూకి సెక్యూరిటీగా ఉండు, ఆమెకు ఒక్క స్క్రాచ్ కూడా పడకూడదు అని అసిస్టెంట్ ని పంపించేసి అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్లో షూ నైట్ షిఫ్ట్ చేస్తుంటే నర్స్ వచ్చి మిస్టర్ సాంగ్ మింగ్ కి కొంతమందికి గొడవైంది, ఆయనకి గన్ షాట్ కూడా తగిలింది, ఇక్కడికే తీసుకొచ్చారు అని చెప్పగానే ఎడ్డమొకంది షాక్ అయ్యి అంటే ఆయన నన్ను చంపడానికి వచ్చాడా ఏంటి అని ఆలోచిస్తుంది. అప్పుడే సాంగ్ అసిస్టెంట్ బాస్ ని కాపాడండి ప్లీజ్ అని అరుస్తూ అతన్ని స్ట్రెచర్ పై తెస్తాడు. అక్కడున్న సాంగ్ ని చూసి ఆమె లిటరలీ షాక్ అవుతుంది. నువ్విక్కడేంటి అని అడిగే లోపే ఆ అసిస్టెంట్ షూ ని గుర్తుపట్టక ఆమె తలపై గన్ పెట్టి త్వరగా మా బాస్ ని సేవ్ చేయి అని అరుస్తాడు. షూ ఏమో భయపడుతుంది. ఇతను బాస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఆమెను అక్కడ చూడగానే మనోడు షాక్ అవుతాడు. ఆ అసిస్టెంట్ ని చూసి రే వెల్లురా అని అంటున్నా కూడా అతను వినకుండా అక్కడే ఉంటాడు. తర్వాత షూ సాంగ్ కి ట్రీట్మెంట్ చేస్తూ అంటే నేను మిస్టర్ సాంగ్ మింగ్ వైఫ్ నా, నన్ను కాపాడే ప్రాసెస్ లో ఆయనకి దెబ్బ తగిలిందా అని అర్థం చేసుకుంటూ అతని స్టమక్ పై ఉన్న దెబ్బను చూసి ఎమోషనల్ అవుతూ అక్కడున్న బుల్లెట్ ని తీసి కుట్లయ్యాలి అని అంటే ఇంకో డాక్టర్ షూ ఇది నేను చేస్తానులే అని అంటే అసిస్టెంట్ షాక్ అయ్యి షూ అంటే బాస్ వైఫ్ అంటే మా వదిన అని అడుగుతాడు. సాంగ్ ఏమో ఆ మత్తులోనే వెధవ ఇప్పుడు తెలివి వచ్చిందా అని అంటున్నప్పుడు అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. ఆ అసిస్టెంట్ ని తిట్టి రేయ్ గన్ను కింద పెట్టు, ఆమె మన వదిన అని తిడతాడు. అతను భయంతో గన్ కింద పెట్టేస్తాడు. కానీ షూ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అసిస్టెంట్ ఏమో సాంగ్ తో బాస్ నేను యూకి వార్నింగ్ ఇచ్చాను, ఆమె మనుషులు వెనక్కి తగ్గారు, ఇక భయపడక్కర్లేదు అని అంటే సాంగ్ ఓకే కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నప్పుడే షూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సాంగ్ ఏమో ఇంకో అసిస్టెంట్ కి రేయ్ ఆమెని ఫాలో అవ్వు, ఏమీ అవ్వకూడదు అని అతన్ని పంపిస్తాడు ఆమె వెనకాల. ఆ తర్వాత రాత్రి షూ నైట్ కాలేజ్ కి వెళ్ళినప్పుడు టీచర్ ఆమె నాపే ఒక టీచింగ్ బుక్ ఇస్తాడు. మిస్టర్ సాంగ్ మింగ్ తన సాంగ్ గ్రూప్ తరపున మన కాలేజ్ కి కొత్త బ్యాచ్ టీచింగ్ మెటీరియల్స్ పంపించారు, అందుకే ఈ బుక్ నీకు ఇస్తున్నాను అని చెప్తే షూ షాక్ అవుతుంది. మిస్టర్ సాంగ్ మింగా అని అడిగితే టీచర్ అవును ఆయన వల్లే ఈ రోజు వేలాది మంది పిల్లలు తక్కువ డబ్బులతోనే వాళ్ళ కలలను నెరవేర్చుకోగలుగుతున్నారు అని అంటే షూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే అతను అనుకున్నంత చెడ్డవాడు కాదేమో అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో సాంగ్ అసిస్టెంట్ తో వార్డులో ఉంటాడు. పాపం డల్ షూ అస్సలు నన్ను కలవడానికి యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే అసిస్టెంట్ అవును బాస్ ఆమెతో ఎగ్జామ్స్ కోసం చదువుకోవాలి అని చెప్తుంది అని అంటే సాంగ్ చాలా బాధపడతాడు. అప్పుడే వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి రేయ్ ఎప్పుడు ఇక్కడే పడుకుంటావా, పిచ్చి మొహం వేసుకుని పిచ్చి ముద్దోడ్లాగా ఎట్లున్నావు చూడు, ఆమె నిన్ను క్షమిస్తుందా ఇలా చేస్తే, నువ్వు ఇండైరెక్ట్ గా ఆమెను మోసం చేసావు, వెళ్ళి ఆమెను బ్రతిమ్లాడు అని తిట్టగానే సాంగ్ నేను ఎలా చేయాలి అని ఇన్నోసెంట్ గా అడిగితే నానమ్మ ఆమెకి దగ్గరై చెయ్యి అని అంటే అసిస్టెంట్ కానీ బాస్ హెల్త్ సరిగ్గా లేదు కదా అని అంటే సాంగ్ మాత్రం ఏం పర్లేదురా నేను వెళ్తాను అని సైలెంట్ గా వచ్చి బెడ్ పై పడుకుంటాడు. ఏదో బాలేనట్టు ఒకటే వణికిపోతూ ఉంటాడు. షూ అదే టైంలో ఇంటికి వచ్చేసి అతని దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ పడుకుంటే నేను వెళ్ళి స్టడీ రూమ్ లో పడుకుంటాను అని వెళ్ళబోతుంటే మనోడు నెర్వస్ గా ఆమెను ఆపడానికి లేవబోతూ కింద పడిపోతుంటాడు. దాంతో ఆమె అతనికి హెల్ప్ చేస్తుంది. సాంగ్ ఏమో షూ నేను ఫస్ట్ నుంచి నీకు అబద్ధం చెప్పాలనుకోలేదు, చాలా సార్లు చెప్పాలని చూశాను, అయినా ఎందుకు నన్ను మిస్టర్ సాంగ్ మింగ్ అని ఎందుకు పిలుస్తున్నావు, ఇంతకు ముందు నన్ను ప్రేమగా సాంగ్ అని పిలిచేవాడివి అలానే పిలువు అని అంటే షూ నాకు ఈ విషయం మాట్లాడడం ఇష్టం లేదు, నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయాక మనం డివోర్స్ తీసుకోవడమే మంచిది అని చెప్తే అతను సీరియస్ గా నేను అస్సలు ఒప్పుకోను, చచ్చిన నీకు డివోర్సే ఇవ్వను అని భయంతో అవతలకి తిరిగి ముసుగు కప్పి పడుకుంటాడు. ఆ తర్వాత షూ స్టడీ రూమ్ కెళ్లి చదువుకుంటుంది. ఆ టైంలో అతని నిద్రలో కాస్త కంగారు పడడం చూసి షూ అతని దగ్గరకు వచ్చి ఫోర్ హెడ్ టచ్ చేసి చూస్తే అతనికి చాలా ఫీవర్ ఉండడంతో ఇమ్మీడియట్ గా మెడిసిన్ తెస్తే సాంగ్ ప్లీజ్ నన్ను క్షమించు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేను, నేను ఇంతకు ముందులాగే నీ సాంగ్ ని అంతకు మించి ఏం లేదు అని చాలా బెగ్ చేస్తుంటే షూ అవన్నీ మాట్లాడుకు, ఈ టాబ్లెట్ వేసుకో, అయినా చెప్పా కదా దీని గురించి మాట్లాడనని అని మెడిసిన్ ఇచ్చి అతనికి బ్లాంకెట్ కప్పి తను కూడా బెడ్ పై తలవాల్చి పడుకుంటుంది. అది చూసి సాంగ్ తెగ నవ్వుకుంటూ జీవితంలో ఒక్కసారైనా మనం సిగ్గుపడకుండా చేయాల్సినవి సాధిస్తే అన్ని దక్కుతాయన్నమాట అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత యూ సాంగ్ ని కలవడానికి హాస్పిటల్ కి వస్తుంది. అసిస్టెంట్ ఎంత అడ్డుకున్నా వినకుండా లోపలికొచ్చి ఆ పల్లెటూరు బైక్ కోసం బుల్లెట్ తింటావా, అయినా ఇంకా ఆమె వెనకాలే పడుతున్నావా అని అరుస్తూ ఉంటే సాంగ్ నోరు మూసుకో, ఆమెని రెస్పెక్ట్ ఇచ్చి పేరు పెట్టి పిలువు అని అరుస్తే యూ కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి
చేసావు కదా, నేను జెంగ్జు ఫార్మాసిటికల్స్ వారసురాల్ని, ఆ పల్లెటూరిది నాకంటే ఎలా బెటర్ అవుతుంది అని అంటే సాంగ్, నువ్వు జెంగ్సు ఫ్యామిలీ మనవరాలివి కాకపోతే ఇప్పటికే నీ తోలు తీసేవాణ్ణి, మర్యాదగా ఇక్కడ నుంచి పో అని వార్నింగ్ ఇవ్వగానే సరేలే నేనేం చేస్తానో చూడు అని కోపంగా వెళ్లిపోతుంది. బయట షూ నిలబడి ఇదంతా వినడం చూసి నువ్వు మా మాటలు వింటున్నావా అని అరిస్తే లోపలున్న సాంగ్ అది షూనా అని భయంతో లేచి బయటకు వస్తాడు. యూ షూతో నీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాను, అతనికి డివోర్స్ ఇచ్చేయి లేదంటే నిన్ను వదలను అని అంటే షూ నేను వాడేసిన ఒక సెకండ్ హ్యాండ్ హస్బెండ్ నీకు కావాలా అని కౌంటర్ ఇవ్వగానే ఆమె కోపంతో షూని కొట్టబోతే షూని ఆమె చేయి పట్టుకొని తిప్పి నీ లిమిట్స్ లో నువ్వుండు అని వార్నింగ్ ఇస్తుంది. యూ నేనెవరో తెలుసా, నేను జెంగ్సు ఫార్మాసిటికల్స్ వారసురాల్ని, సాంగ్ కి పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ ని నేనే, నా నుంచి తప్పుకోలేవు అని చెప్పి వెళ్లిపోతుంది. ఏదో పెద్ద ఈమె అతని కోసం ఫైట్ చేయడం చూసి మనోడు మురిసిపోతూ ఉంటే షూ నెర్వస్ అయ్యి అతనికి మెడిసిన్స్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత యూ డైరెక్ట్ గా తన గ్రాండ్ పేరెంట్స్ మిస్టర్ అండ్ మిసెస్ జంగ్ దగ్గరికి వెళ్తుంది. నానమ్మ సాంగ్ షూకి డివోర్స్ ఇవ్వని అంటున్నాడు, నేనేం చెయ్యాలి అని ఏడుస్తుంటే వాళ్ళ నానమ్మ అయితే అతన్ని మర్చిపోమ్మా అని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసరికి యూ నానమ్మ మీకు కూడా నాపై కేరింగ్ లేదు అని అలకబుచ్చుకుంటుంది. దాంతో వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మతో ఈ యూ ఎప్పుడు మనపై కోపంగా ఉంటుంది, ఇంకో పక్కేమో మన రియల్ గ్రాండ్ డాటర్ అసలు దొరకలేదు, ఆమె బాడీపై హాఫ్ మూన్ సైన్ ఉంది, పైగా మనం విడిపోయినప్పుడు కూడా ఈ పెండెంట్ సగం ముక్క ఆమె దగ్గరే ఉండిపోయింది, ఆమె ఎలా బ్రతుకుతుందో ఏంటో అని వాళ్ళ గ్రాండ్ మా బాధపడుతూ ఉంటుంటే ఇంకో పక్క షూ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే సాంగ్ తన కోసం చేసిన డెకరేషన్ చూస్తుంది. బట్ ఇగ్నోర్ చేసి చదువుకోవడానికి వెళ్తుంది. అప్పుడు సాంగ్ అక్కడికి వచ్చి ఒక జేడ్ పెండెంట్ చూపిస్తూ ఇది నీదే కదా అని అడిగితే షూ దాన్ని లాక్కొని దీన్ని టచ్ చేయకు, ఇది మా నాన్న ఇచ్చారు, మా తాతయ్య నానమ్మలను వెతకడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం అని చెప్తే సాంగ్ అయితే నువ్వు టెన్షన్ పడుకు, కలిసి వెతుకుదామని అంటే మన ఇద్దరి ప్రపంచాలు వేరని నీకెందుకు అర్థం కావట్లేదు, నేను నీకు సెట్ అవ్వను అని అంటే సాంగ్ ఈ ప్రపంచంలో నాకెవరైనా సెట్ అవుతారంటే అది నువ్వు మాత్రమే, నువ్వేం చేసినా నేను అస్సలు వదిలిపెట్టి వెళ్ళను, నీతో ఇప్పుడు మాట్లాడాలంటే భయం అవుతుంది, మిగతాది నీ ఎగ్జామ్స్ అయ్యాక మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత షూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే యూ పంపిన ప్రొఫెసర్ ఆమె కాపీ కొట్టిందని చెప్పి టేబుల్ కింద చేపెట్టి చీటీ తీసి ఆమెపై నిందలేస్తూ ఉంటాడు. దాంతో షూ కోపంతో అక్కడి నుంచి ఎగ్జామ్ రాయకుండా బయటకు వచ్చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సాంగ్ వెంటనే లోపలికి పరిగెడతాడు. అన్ని కాలేజెస్ కి ఇన్ఫార్మ్ చేసి ఆమెను ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయనీయకుండా బ్లాక్ లిస్ట్ చేయమని ప్రొఫెసర్ కి ఆర్డర్ ఇస్తుంది. షూ షాక్ అవుతుంది. దాంతో యూ ఏమో చూసావా, అతనికి విడాకులు ఇవ్వకపోతే ఇదే నీకు దక్కేది అని వెటకారంగా నవ్వుతుంటే ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ పరిగెత్తుకొచ్చి ఎవడ్రా నా భార్యని బ్లాక్ లిస్ట్ చేసేది, నేను కూడా చూస్తాను అని అరిస్తే ఆ ప్రిన్సిపల్ షాక్ అయ్యి మిస్టర్ సాంగ్మింగ్ మిస్ షూ మీ వైఫా అని అడుగుతుంటే యూ ఏమో సాంగ్ ని ఇంకా ఆమెకే సపోర్ట్ చేస్తున్నావా అని సీరియస్ అవుతున్న టైంలోనే వాళ్ళ నానమ్మ అక్కడికి వస్తారు. యూ ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఆమె దగ్గరికి వెళ్ళి నానమ్మ మంచిదైంది నువ్వు వచ్చావు, చూడు ఈ అమ్మాయే సాంగ్ ని పెళ్లి చేసుకుంది, ఎగ్జామ్ లో కాపీ కొట్టింది అని కంప్లైంట్ చేస్తుంటే సాంగ్ కరెక్ట్ టైం కి వచ్చారు, నా భార్య ఎటువంటి కాపీ చేయలేదు, కావాలంటే ఆమె నైట్ క్లాసెస్ లో రాసిన ఎగ్జామ్ పేపర్స్ చూపిస్తాను అని ఆ పేపర్స్ చూపిస్తుంటే ఆమె చూస్తూ వాటిపైన సూ జంగ్ అని కనిపిస్తుంది కదా, ఆమె షాక్ అయ్యి నీ ఇంటి పేరు జంగా అని అడిగితే ఆమె అవును అంటుంది. మీ డాడీ పేరేంటి అని అంటే జీకాంగ్ జంగ్ అని అడుగుతూ నా కొడుకు కూడా తన కూతురు నిక్ నేమ్ లిటిల్ షూ అని చెప్పాడు కదా, అంటే ఈమె నా మనవరాలా అని ఒకటే ఆలోచిస్తూ ఉన్నప్పుడే యూ నానమ్మ ఎటెళ్ళావు, నువ్వు కూడా ఈ చీటర్ కి సపోర్ట్ చేస్తున్నావా అని అరుస్తుంటే షూ నేను చెప్పాను కదా నేనే తప్పు చేయలేదు, అవసరమైతే కొత్త క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఇవ్వండి, మీ ముందే కూర్చుని ఎగ్జామ్ రాస్తాను అని ఛాలెంజ్ ఇవ్వగానే వాళ్ళ నానమ్మ అలానే అని చెప్పి అన్ని అరేంజ్ చేయిస్తుంది. షూ కూడా చాలా కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ రాసి ఆ ప్రొఫెసర్ చేతిలో పెడుతుంది. ఇమ్మీడియట్ గా పేపర్ చెక్ చేయడంతో ఆమెకి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. దాంతో షూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ సాంగ్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అప్పుడే ప్రొఫెసర్ షూ ఫైల్ ని చూసి కానీ షూ ఫైల్ ప్రకారం ఆమెకి 5 years బ్యాక్ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది కదా, మరి ఈమె ఇక్కడ ఎందుకుంది అని అడిగితే షూ షాక్ అయ్యి ఏంటి నాకెలాంటి యాక్సెప్టెన్స్ లెటర్ రాలేదే అని వెంటనే అక్కడున్న పెంగ్ వైపు చూస్తుంది. వాడు భయంతో కళ్ళు మూసుకొని 5 years బ్యాక్ షూ యాక్సెప్టెన్స్ లెటర్ ని తనే చింపేసి ఆమె డబ్బులపై జల్సా చేసిన సీన్ గుర్తు తెచ్చుకుంటాడు. ప్రెజెంట్ లో పిచ్చ కోపంతో పెంగ్ దగ్గరికి వెళ్లి రే బెదవా ఇదంతా నువ్వే చేసావు కదా అని అడిగితే లేదే నాకేం నీ లెటర్ రాలేదే అని అబద్ధం చెప్తాడు. సాంగ్ అది ఇప్పుడు తేలిపోతుంది అని అసిస్టెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. పెంగ్ పారిపోవడానికి ట్రై చేస్తే గార్డ్స్ పట్టుకుంటారు. అసిస్టెంట్ వచ్చి బాస్ 5 years బ్యాక్ ఆమె యాక్సెప్ట్
యాక్సెప్టెన్స్ లెటర్ ని పెంగ్ చేతికి పంపించారు. కానీ అతను ఆమెకి ఇవ్వలేదు అని నిజం చెప్పగానే షూ షాక్ అయ్యి వాడి దవడ పగలగొట్టి, రేయ్ నా జీవితంతో ఎలా ఆడుకున్నావురా అని అరిస్తే వాడు సిగ్గు లేకుండా నవ్వుతూ, నీకు కూడా అడ్మిషన్ వస్తే నా కాలేజ్ ఫీజులు ఎవరు కడతారు అని అంటే సాంగ్ కోపంతో అతని ముఖం మీద ఒక్కటిచ్చే, నీ కాలేజ్ ఫీజుల కోసం షూని మోసం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు అని అరుస్తూ వాడిని పోలీసులకు అప్పగిస్తాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ద్వారా ఆ చీటీ పెట్టించింది ఎవరో కాదు ఆ యూనే అని తెలియడంతో వాళ్ళ గ్రాండ్ మా షాక్ అవుతుంది. సాంగ్ ఏమో పిచ్చ కోపంతో ఉండడంతో తన మనవరాల్ని క్షమించమని వేడుకుంటాడు. అందరూ వెళ్ళాక సాంగ్ షూతో ఇప్పుడైనా నన్ను క్షమిస్తావా అని అడిగితే ఆమె సైలెంట్ గా వెళ్లిపోతుంది. మనోడు సాడ్ గా వెనక్కి తిరిగే లోపే షూ వెనక్కి వచ్చి అతని లిప్స్ పై స్వీట్ గా కిస్ చేస్తుంది. సాంగ్ షాక్ అయ్యి ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఫైనల్ గా సాంగ్ ని షూ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళని చూసి ఫుల్ హ్యాపీ అయిపోయి చాలా గిఫ్ట్స్ ఇస్తుంది. ఆ తర్వాత సాంగ్ వాళ్ళమ్మ ఒక వెడ్డింగ్ డ్రెస్ ఇచ్చి ఇది త్వరగా వేసుకో అని అంటే షూ షాక్ అయ్యి సాంగ్ వైపు చూస్తుంది. అతనేమో ఏమైంది నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని టీస్ చేస్తూ అంటే షూ సిగ్గుపడుతూ హ్యాపీగా స్మైల్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి రోజు వస్తుంది. సాంగ్ షూ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆమెమో చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. అతని దగ్గరికి వెళ్తూ మనసులో డాక్టర్ అవ్వాలనే కళ, ఒక మంచి హస్బెండ్ కావాలనే కోరిక నెరవేరాయి. త్వరలోనే నా నానమ్మ తాతయ్యలను కూడా వెతికేస్తాను అని అనుకుంటూ కొద్దిగా కింద కొంగుతుంది. అప్పుడు యూ వాళ్ళ నానమ్మ కన్ను ఆమె మెడపై ఉన్న హాఫ్ మూన్ బర్త్ మార్క్ పై పడుతుంది. ఆమె షాక్ అయి నిలబడి ఇది నిజమా, నువ్వు నా మనవరాలివా అని అరిస్తే సాంగ్ వాళ్ళ నానమ్మ ఏమైంది అని అడిగితే ఆమె మీ ఇంటి కోడలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఫ్యామిలీ గురించి మీకేమైనా తెలుసా అని కంగారుగా అడుగుతుంది. నానమ్మేమో ఆమె ఒక డాక్టర్, వాళ్ళ డాడీ చనిపోయారు, వాళ్ళ తాతయ్య నానమ్మ పెద్ద డాక్టర్లు, చిన్నప్పుడే ఆమెకి దూరమైంది, వాళ్ళని వెతకడంలో నా మనవడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పగానే ఆవిడ షాక్ ఏడుస్తూ అంటే షూ మన మనవరాలే అని అంటూ సాంగ్ వాళ్ళ నానమ్మ నిజంగానే షూ మీ మనవరాలా, ఆమె మీకోసమే ఇన్నేళ్లుగా వెతుకుతోంది అని అంటే ఆవిడ ఏడుస్తూ అవును అది నా మనవరాలే. అంత కూల్ గా జరుగుతుంటే ఎలా, అందుకే యూ చేతిలో గన్ పట్టుకుని అక్కడికి వచ్చి ఈ పల్లెటూరు దాని వెనకాల ఎందుకు పడుతున్నావు, నాలో ఉన్న లోపం ఏంటి అని సాంగ్ ని నిలదీస్తే సాంగ్ పొద్దు పొద్దున్నే తాగొచ్చావా, పోయి పక్కకు బో, నేనెప్పుడు నిన్ను ప్రేమించా, షూని మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. యూ గన్ని పట్టుకుని ఈ అనాథ కోసం నన్నెలా రిజెక్ట్ చేస్తావు అని అంటే జనాలు గుసగుసలాడుకుంటారు. అమ్మో ఈమె అనాథ, ఎలా పెళ్లి చేసుకుంటున్నారు గడిద గుడ్డు అని. దాంతో షూ వాళ్ళ నానమ్మ గట్టిగా అరుస్తూ నోరు ముయ్యండి, షూ అనాథ కాదు నా మనవరాలు అని అంటే అందరితో పాటు యూకి కూడా దిమ్మ తిరుగుతుంది. నా మనవరాలు అనాథ కాదు అని చెప్తే ఆమె ఎమోషనల్ అయి సాంగ్ తో నాకు నానమ్మ తాతయ్య దొరికేశారు అని అంటుంది. ఈ యూకేమో మెంటల్ ఎక్కుతుంది. నేను కదా మనవరాల్ని, నేనొక్కదాన్నే ఉండాలి అని ఏడుస్తుంటే నా మనవరాలి లోటు తీరుస్తావని నిన్ను పెంచాను, కానీ నువ్వేం చేశావు, మాకెప్పుడు తలకు మించిన ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టేదానివి, ఇక నుంచి నువ్వు మా మనవరాలివే కావు అని చెప్పగానే అది ఆబ్వియస్లీ హర్ట్ అవుతుంది కదా, ఇదంతా షూ వల్లే జరుగుతుంది కదా. అందుకే షూ మీదికి రాబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి అసిస్టెంట్ వచ్చి ఆమె చేతిలోని గన్ లాక్కుని ఆమె ఈడ్చుకెళ్తాడు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక సాంగ్ షూల పెళ్లి కూడా జరిగిపోతుంది. వాళ్ళిద్దరు బ్రైడల్ కిస్ కూడా ఇచ్చుకుంటారు. అలా కొన్నేళ్లు గడుస్తాయి. ఇప్పుడు తను చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. కార్ లో ఇంటికి రాగానే అసిస్టెంట్ గార్డ్స్ అందరూ ఆమె కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ వెల్కమ్ చెప్తారు. అంతేకాదు అప్పుడే సాంగ్ తన కూతుర్ని తీసుకొని వస్తాడు. ఆమె కూతుర్ని ముద్దాడగానే సాంగ్ వచ్చేసి మరి నాకేది అని అంటే షూ పిచ్చి పట్టిందా, అందరూ చూస్తున్నారు అని అనగానే ఈ బుడ్డిది తెలివిగలది కళ్ళు మూసుకొని నేనేం చూడట్లేదు అని అందరూ కళ్ళు మూసుకోగానే వాళ్ళిద్దరూ ప్రేమగా కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకు తెలుసు కదా మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.